థ్యాంక్ యూ. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను పరిచయం చేసినటువంటి సహోదరుడు నవీన్ గారు ఇక్కడికి నన్ను పిలిచి నాతో మీ పరిచయాన్ని ఇక్కడ ఈ శుభదినంలో ఏర్పాటు చేసినందుకు వారికి, ఇలా ఇక్కడికి రావడానికి అనుమతినిచ్చినటువంటి సంఘ కాపరి గారికి కూడా నేను ప్రభు యేసుక్రీస్తు పేరిట నిండు మనసుతో వందనాలు చెప్తున్నాను. వరప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో మనం చాలాసార్లు అనుకున్న వాటికంటే అనుకోనివే జరుగుతుంటాయి. సభలు జరుగుతున్నా, సమావేశాలు జరుగుతున్నా, వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్యమైన ఆలోచన మన జీవితాల్ని మరింత పదును పెట్టుకొని ఉన్నతమైన భావాజాలం వైపు తీసుకెళ్ళి మనం క్రీస్తు వచ్చే సమయానికి, ఆయన వచ్చే సమయానికి లేదా మనం పోయే సమయానికి, ఆయన పిలిచే సమయానికి పరలోకం వెళ్ళగలిగిన అర్హత, ఆ భాగ్యం, ఆ జీవన విధానం సంపాదించుకున్నామా లేదా అన్నది మాత్రమే ఇక్కడ చాలా ముఖ్య ఉద్దేశం. మనం వాటికంటే వేరుగా ఉన్న చాలా వాటి మీద ఎక్కువ ఆసక్తి కనపరుస్తాం. మీ అందరికీ బాగా తెలుసు, బైబిల్ గ్రంథంలో యేసయ్యకు బాగా ఇష్టమైన బేతనియా అనే ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆయన ఒక ఇంట్లో విడిది చేయడం బాగా అలవాటు ఆయనకి. ఎవరి ఇల్లు చెప్పండి, అది గట్టిగా చెప్పండి. మార్తా మరియల ఇల్లు. యేసయ్య వస్తున్నాడని చెప్పి మార్త ఒకదాన్ని ఎన్నుకుంది, మరియ ఇంకొక దాన్ని ఎన్నుకుంది. ఇద్దరికి యేసయ్య అంటే చాలా ప్రేమ. కానీ మార్త అరిసెలు వేసే దగ్గర, గారెలు వేసే దగ్గర కూర్చొని, వంట పని దగ్గర కూర్చొని సతమతం అయిపోతుంది. చెమటతో దుడుచుకుంటూ జాలువారుతున్న జుట్టును పైకి అనుకుంటూ నానా బాధలు పడుతుంది. ఏమీ పట్టకుండా మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అసహనంతో మాట్లాడుతున్న మార్తతో చెప్తాడు, మార్తా మార్తా, నువ్వు ఎన్నో పనులు పెట్టుకొని ఏమైపోతున్నావు, సతమతం అయిపోతున్నావు, కానీ అవసరమైంది. ఇక్కడ నేను మీకు తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు కూర్చున్నా, ఇక్కడ నేను వాక్యం చెప్పడానికి వచ్చినా, ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రైస్తవ సమావేశాలు, సంభలు, సందర్భాలు ఏవైనా ఒకటే ఉద్దేశంతో జరుగుతాయి. వాటిని నువ్వు అర్థం చేసుకోకపోతే లక్షల సభలకు హాజరైన మన జీవితాల్లో ఎటువంటి మార్పు జరగదు. లక్షలు కోట్లు ఖర్చు అవుతాయి, దైవజనులు పెద్దలు చాలా కష్టపడతారు, కానీ వీటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఈ సభ ఇక్కడ జరుగుతుంది, ఈరోజు మీరు ఇంటికి పోవాలి అంటే ఇంటికి వెళ్ళే లోపు నేను ఏదో ఒక విషయాన్ని మీకు చెప్పడానికి ఆతృతతో, ఆవేదనతో, భారంతో వచ్చా. దాన్ని మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని మీరు ఇంటికి వెళ్ళాలి తప్ప, కార్యక్రమం బాగా జరిగిపోయింది, జాన్ సురేష్ అన్న ఏదో వచ్చాడు, అయ్యగారు పిలిచారు, 4 మాటలు చెప్పి వెళ్ళిపోయారని చెప్పి, ఒకవేళ భోజనాలు ఉంటే భోజనాలు తినేసి పప్పులో ఉప్పు తక్కువైందని చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. అవసరమైనది ఒక్కటే. ఈ ప్రపంచ చరిత్రలో, మానవ జీవితంలో అవసరమైనది ఒక్కటే. అది ఈ జీవిత గమనానికి ముగింపు ఎక్కడా, నా జీవితానికి అర్థవంతమైనటువంటి గమ్యం ఎక్కడా అని తెలుసుకోవడమే ప్రతి మనిషి జీవితంలో ఉన్న అవసరమైనది ఒక్కటి. ఈ అవసరమైనది ఒక్కటి మీరు అర్థం చేసుకోగలిగితే మీ జీవితంలో మరి ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ కష్టం వచ్చినా వాటి గురించి మీరు దిగులు పడక్కర్లా. ప్రశాంతంగా ప్రతి కష్టాన్ని, బాధని సంతోషంగా స్వీకరించి ఈ జీవిత పరుగు పందెంలో చాలా ఈజీగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆ అవసరమైనది ఒక్కటి ఏంటంటే, మన జీవితాన్ని ఏం చేస్తే, ఎలా బ్రతికితే పరలోకం వెళ్తామన్నదే అన్నిటికంటే ముఖ్యం. అమ్మా, అర్థమవుతుందా? నీ ప్రయాణం ప్రారంభమైంది విశ్వాసిగా, ఎందుకంటే పరలోకం పోవడానికి ఇంక మరి ఏమి లేదు అంతకుమించి. అమ్మ, అర్థమవుతుందా? ఈ మధ్యలో జరిగే గడబిడ, ఈ మధ్యలో జరిగే హడావుడి అంతా ఒట్టిదే. అర్థమవుతుందా? నువ్వు ఏం చేస్తావో, తలకిందులు అవుతావో, సిద్ధాంతపరమైన భేదాలతో మునిగిపోతావో, రాద్ధాంతాలు చేసుకుంటూ సమయ కాలయాపన చేస్తుంటావో, ఇవన్నీ అనవసరం. నువ్వు ఏం చేసినా సరే
నువ్వు ఒంగోని ఏదైనా బొంగలో అయినా దూరు, కానీ పరలోకం అంతే. నువ్వేమనుకుంటావు అంటే అమ్మో ఏం చేస్తే పరలోకం పోద్దో, అది చేయకపోతే ఏమవుద్దో, ఇది చేయకపోతే ఏమవుద్దో. ఇప్పుడున్న పరిస్థితుల్లో రకాల బోధల్లో నోటుకొచ్చినట్టు పూటకొచ్చినోడు ప్రతిదీ నోటికొచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతే సిద్ధాంతాలు రాధాంతాలు పెరిగిపోయి మనుషుల్లో గందరగోళం ఏర్పడిపోయి పరలోకం పోవడం అంటే పెద్ద కష్టమైపోయిన పరిస్థితుల్లో ఇక ఎట్లరా బతికేది అనుకునే సందిగ్ధ స్థితిలో మనిషి పోవడానికి కదలడానికి ఏమీ చేయలేని స్తబ్దుగా ఉండిపోయిన ఈ పరిస్థితుల్లో చాలా సులభతరమైనటువంటి మార్గాన్ని పరలోకం పోవడానికి యేసయ్య ఇచ్చాడని మనం తెలుసుకుంటే అది బతకడం చాలా ఈజీ అయిపోద్ది. కానీ మన వాళ్ళందరూ క్రైస్తవ సముదాయంలో ఉన్న వాళ్ళంతా ఈ క్రైస్తవం లేదా క్రైస్తవ సమాజం ఒక వేదిక అయితే ఆ వేదిక మీద పాత్రదారులైపోయి విచిత్రమైన ప్రయోగాలు విచిత్రమైనటువంటి పద్ధతులు ఉపయోగించి మనుషుల్ని గందరగోళం చేసి పడేశారు. పరలోకం పోవడం అంటే అంత ఈజీ కాదు, సప్త సముద్రాలు ఈదినంత కష్టం అని చెప్తారు. కానీ అవసరమైన ఒక్కదాని మీద మనం దృష్టి పెట్టాం. మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. ఇదే సందర్భంలో లేదా ఇదే కాలంలో ఇదే ప్రాంతంలో నాకు తెలిసి చాలా సందర్భాల్లో చాలా సభలు సమావేశాలు జరుగుంటాయి. నాకంటే చాలా గొప్పవాళ్ళు, వాక్యం బాగా తెలిసిన వాళ్ళు, చాలా అద్భుతంగా విపులంగా చెప్పగలిగిన వాళ్ళు బోలెడు మంది మీకు వచ్చి వాక్యం చెప్పుంటారు. కానీ నీ జీవితంలో ఇప్పటికీ మార్పు రాలేదనంటే ఈ బోధల్లో ఏది నీకు ఉపయోగపడలేదని అర్థం. మార్పు అంటే అర్థం ఏంటో తెలుసుకోకపోతే నీ జీవితానికి అర్థం గమ్యం ఏమీ లేదని అర్థం. ప్రియక్కలారా, ప్రియ చెల్లెళ్ళారా, ఎందుకని ఇట్లా అయిపోయాం మనం? సభలు జరుగుతున్నాయి, సమావేశాలు జరుగుతున్నాయి, బోధలు జరుగుతున్నాయి, వాక్యం చెప్తున్నారు అందరూ, చాలా చక్కటి వాక్యాలు చెప్తున్నారు. కొంతమంది బాగా నవ్విస్తే కొంతమంది బాగా ఏడిపిస్తారు, అవునా కదా? మా ఊరికి ఒక ఆయన వచ్చాడు వాక్యం చెప్పడానికి. ఆయన పని ఏమిట్రా అంటే వాక్యం చెప్పిన మొదలుకొని అయిపోయే వరకు ఏడిపియడమే ఆయన పని. అయిపోయిన తర్వాత కింద కూర్చొని బాగా ఏడిపించాను కదా అంటాడు ఆయన. ఏం చెప్పాలి మీరు చెప్పండి? పక్కన వాళ్ళతో అంటాడు ఏడిపించానా బాగా అంటే ఆయన బోధ యొక్క లక్ష్యం ఏంటంటే నువ్వు ఏడవడమే. ఇంకొక ఆయన వస్తాడు బోధ చెప్పడానికి, ఆయన ఏంటంటే నవ్వించడమే ఆయన పద్ధతి. మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయే వరకు నవ్వుతూనే ఉండాలి, కడుపు పగిలిపోవాలి వాళ్ళకి. నవ్వి 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 వాళ్ళ భక్తి కొవ్వి అప్పుడు చెప్తారు ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారా కండి, వచ్చే సంవత్సరం కూడా ఈ పాస్టర్ గారిని పట్టుకురండి. ఏం చెప్పాడండి బాబు అంటే ఏం చెప్పాడని అడిగితే ఏమీ లేదు. ఒక్కటే లక్ష్యం, నవ్వించడమా ఏడిపించడమా. కానీ నువ్వు ఇంటికి వెళ్ళేలోపు నిన్ను మార్పించడం, నీ మనసును మార్చడం అనే ఒకే లక్షణం మీద పని చేయడం ఇక్కడ నాకు నీకు మనందరికీ అవసరం. ఈ సభలు ఈ సమావేశాలన్నీ ప్రియమిత్రులారా, ప్రభునందు దేవుని బిడ్డలారా, నువ్వు పరలోకం పోవడానికే. ఈ బైబిల్ ఉంది ఎందుకో తెలుసా? ఈ బైబిల్లో ఉన్న కొన్ని వేల మంది భక్తులు ఈ బైబిల్ని నీ చేతికి ఇవ్వడానికి వాళ్ళ జీవితాలు అత్యంత ప్రముఖమైన డబ్బుని, కుటుంబాన్ని, జీవితాన్ని, సంతోషాన్ని, శరీరాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని తృణప్రాయంగా ఎంచి దీన్ని నిలబెట్టడానికి వాళ్ళ రక్త తర్పణ చేశారు. ఈ బైబిల్ని చేతికి రావడానికి కొన్ని వేల మంది అమాయకుల, మంచివాళ్ళ, నీతిమంతుల రక్త చరిత్ర ఉంది. ఊరికి రాలేదు అది. 100 రూపాయలు పెడితే కొంటే వచ్చింది అనుకుంటున్నారా? ఈ కొంటల్లో కూడా చాలా విశేషం ఉంటుందండోయ్. ఎక్కడైనా బుక్ స్టాల్కి వెళ్ళిపోయాం అనుకోండి, మనకు బాగా నచ్చాలి బైబిల్. కొంతమందికి 1000 రూపాయల బైబిల్ కొంటేనే ఆనందం. కొంతమందికి ఏం చెప్తారంటే, బ్రదర్ ఎన్నిటికో చాలా డబ్బులు పెట్టేస్తున్నాం, బట్టలు పెడుతున్నాం, దానికి పెడుతున్నాం, దీన్ని పెడుతున్నాం, బైబిల్కి కూడా పెట్టకపోతే ఎట్లా బ్రదర్? దేవుడిది బైబిల్ బ్రదర్, కనీసం 2000 పెట్టాను బైబిల్ కొనాలి అంట. ఆ 2000 పెట్టి కొన్ని బైబిల్ మీరు ఇంటికి వెళ్ళి చూడండి, ఒక పేపర్ నలిగిపోదు, ఒక పేపరు సిరిగిపోదు. అసలు జిప్పు కూడా పెద్దగా మాసి ఉండవు, ఎందుకంటే తీస్తే కదా, చదివితే కదా. బైబిల్ ఎంత మాసిపోయి ఎంత చిరిగిపోయిందో అంత నీ భక్తి పెరుగుతుందని అర్థం, అంత బైబిల్ చదువుతున్నావు అని అర్థం. నీ బైబిల్ ఒక్కసారి ఇట్లా తిరగేసి చూస్తే ఎక్కడ మడతలు గిడతలు లేకుండా నీట్గా ఉందనుకోండి, ఏం చేసుకోవడానికి చెప్పండి? మీ బైబిల్ ఎవరి బైబిల్ బాగుందో వాళ్ళ భక్తిని ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ ఏ మార్పు లేదని అర్థం. మనం మతంలో ఉన్నామని అర్థం. ఈ మధ్య చనిపోయాడు మన ప్రియ సహోదరుడు, నాకు అత్యంత ప్రియుడు, మన అందరికీ అత్యంత అభిమాన ధనుడుగా మార్చబడ్డవాడు ప్రవీణ్ పగడాల. ఆయన తన జీవితంలో ఎక్కువ దేన్ని చెప్పడానికి ప్రయత్నించేవాడు తెలుసా? రాజ్యం గురించి, మతం యొక్క విభజన గురించి చెప్పడానికి ఇష్టపడతాడు. ఎందుకు వచ్చిందయ్యా ఇంత కష్టం నీకు? ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ఉన్మాదంతో, మత ఉన్మాదంతో నించబడ్డ ప్రతి ఒక్కడు, క్రైస్తవుడు కానీ, ముస్లిం కానీ, మరే మతస్థుడు కానీ,
వాడు మతంలోనే బతకాలనుకుంటాడు, రాజ్యంలో బతకాలనుకోడు. ఎందుకంటే రాజ్యం నిన్ను ఒక ప్రత్యేకమైన పౌరునిగా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ భూమి కోసం కాకుండా కంటికి కనపడని మరో దేశం కోసం నిన్ను సిద్ధం చేస్తుంది. ఆ కనపడని దేశం కోసం బ్రతకడానికి ఇక్కడ త్యాగంతోనో, తగ్గింపుతోనో, సహనంతోనో, ఓపికతోనో, నిరీక్షణతోనో బతకాలి. అందుకే చాలా పెద్ద కష్టం. కంటికి కనపడే డబ్బు కోసం, అవకాశం కోసం, అధికారం కోసం మాత్రమే బతకడానికి ఇష్టపడ్డ ఈ సమాజం కంటికి కనపడని లోకం కోసం బతకడం అంటే, అలా బతికే రాజ్యాన్ని ఆశించడం అంటే అస్సలు ఇష్టపడదు. అసలు దాన్ని కోరుకోవడానికే ముందుకు రాదు. అందుకనే మనం కూడా ఆ రాజ్యం గురించి తెలుసుకోవాలన్న ఆలోచనే ఉండదు. నేను చెప్తున్నా, ఆ సహోదరుడు ప్రాణం పెట్టిన కారణం రాజ్యం గురించి ప్రకటించడమే. మీకు ఒక విషయం తెలుసా? అపోస్తులు చచ్చిపోయిన దానికి కారణం ఏంటి చెప్పండి? స్వస్థతలు చేసినందుకు చచ్చిపోయారా? చెప్పాలి. ఎందుకు చచ్చిపోయారు? అమ్మ పౌలు గారు ఎందుకు చచ్చిపోయి ఉంటాడు? పేతురు ఎందుకు చచ్చిపోయి ఉంటాడు? వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోయి ఉంటారు? వాళ్ళు రాజ్యమును గురించి ప్రకటించారు. దేవునికి స్తోత్రం. రాజ్యం గురించి ప్రకటించారు. కానీ మతం ఈ సమాజానికి కావాలి. ఈ లోకం, ఈ సమాజం మతాన్ని కోరుకుంటుంది, కానీ దేవుడు రాజ్యాన్ని కోరుకుంటాడు. కానీ రాజ్యం వాళ్ళకు వద్దే. ఎందుకంటే రాజ్యం వల్ల ఈ ప్రపంచంలో మనకు ఉరిగేది ఏమీ లేదు. డబ్బు రాదు, పేరు రాదు, ప్రఖ్యాతి రాదు, అసలు ఏవి ఈ ప్రపంచంలో దొరకవు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు మతంలో ఉంటారా, రాజ్యంలో ఉంటారంటే ఏం చెప్తారు చెప్పండి? మొత్తం చిన్న పిల్లలను కూడా రేయ్ చేయత్రా పాస్ గారు ఎత్తమన్నాడని మొత్తం ఎత్తుతారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా దించరు. మీకు మతం కావాలా, రాజ్యం కావాలా చెప్పండి? ఇప్పుడు చేతులు ఎత్తమంటే ఎత్తుతారా? నాకైతే రాజ్యం కావాలనుకుంటున్నా. మీరు ఎంతమందికి మతం కావాలంటారు చెప్పండి? రాజ్యం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు బాగుంది. సగం మంది ఎత్తాలా వద్దా? ఆయన ఎత్తమన్నాడని మనం ఎత్తితే మనం ఏమైపోద్దు రై, మనం ఎప్పుడు ఎత్తాలనుకున్నప్పుడు ఎత్తుదాం అనుకుని కొంతమంది ఈగో ఫీల్ అవుతున్నట్టున్నారు. సరే పర్వాలేదు, మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు నేను మతానికి రాజ్యానికి ఉన్న వ్యత్యాసం చెప్తాను. మీరు ధైర్యం ఉంటే నేను మతంలో ఉన్నానో రాజ్యంలో ఉన్నానో చెప్పండి. అర్థమవుతుందా? ఇప్పుడు దైవజనులంతా కష్టపడి మిమ్మల్ని పరలోక రాజ్యం పంపిద్దామని ఆలోచిస్తుంటే మీరు ఎప్పుడు ఇక్కడే ఉండాలనుకుంటారు, ఈ మతంలోనే బతకాలనుకుంటారు. ఎందుకంటే మనకి మతానికి రాజ్యానికి ఉన్న తేడా తెలియదు, మతానికి రాజ్యానికి ఉన్న వ్యత్యాసం తెలియదు. మతంలో బతకడానికి అలవాటు పడ్డవాడు ఎవ్వడు రాజ్యంలో బతకలేడు. అర్థమవుతుందండి? మరి మతం ఏంటి, రాజ్యం ఏంటి? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 100% మంది అన్ని శాఖలో ఎందులో ఉన్నారు చెప్పండి? ఎందులో ఉన్నారు? మతంలో ఉన్నారు. ఎట్లా చెప్తాను చూడండి. ఒకసారి బైబిల్ చదువుదామా? బైబిల్ చదువుదాం ఒకసారి. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని తీద్దాం, తీసి ఒకసారి చదువుదాం. మీరు అనుకోనని ఘడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. 25:34. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. వండర్ఫుల్. తర్వాత కింద, అప్పుడు ఆయన ఎడమవైపునున్న వాళ్ళని చూసి 41వ వచనం, శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాడి దూతలకు సిద్ధపడ్డా నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. రైట్, ఇక్కడ మీకు వచనాలు మీకు బాగా అర్థం అవుతున్నాయి అనుకుంటా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరిని చూసి మీరు రాజ్యానికి వెళ్ళిపోమంటాడు? ఎవరిని చూసి నరకానికి వెళ్ళిపోమంటాడు? అమ్మా అర్థమవుతుందా? ఇక్కడ మతానికి రాజ్యానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? మీరు 20వ అధ్యాయాన్ని చదివితే 25వ అధ్యాయంలో వీటన్నిటి గురించి క్రీస్తు ప్రభు ఏం చెప్తాడంటే, ఇదిగో నీ భక్తి జీవితంలో నువ్వు ఎప్పుడైతే నా కోసం బ్రతకడం ప్రారంభిస్తావో నీకు తెలియకుండా మతం అనేది నీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఈ మతం నీకు తెలియకుండా నిన్ను లీడ్ చేయడం, నడిపించడం ప్రారంభిస్తుంది. నువ్వు నీ కోసం బతకవు, నువ్వు మతం కోసం బతుకుతావు. నువ్వు నేను చెప్పినట్టు బతకవు, నువ్వు మరొకరు చెప్పినట్టు బతుకుతావు. నువ్వు నేను కోరుకున్నట్టు బతకవు, నువ్వు మరొకరు కోరుకున్నట్టుగా బతుకుతావు. నువ్వు నా దగ్గరికి రావడానికి బతకవు, నువ్వు మరో చోటకు వెళ్ళడానికి బతుకుతావు. నీకు తెలియకుండానే నువ్వు మారిపోతావు, నీకు తెలియకుండానే నువ్వు మాట్లాడతావు, నీకు తెలియకుండానే నువ్వు ఆలోచిస్తావు, నీ జీవితం యొక్క లక్ష్యాన్ని మర్చిపోతావు. అందుకని నేను చెప్తుంది ఏంటంటే, నీ జీవితంలో రాజ్యంలోకి, ఏంటి మతంలోకి కాదు, రాజ్యంలోకి నువ్వు వెళ్ళడానికి నువ్వు ముఖ్యమైన పనులు చేయాలి బిడ్డ. అవి నువ్వు చేస్తే రాజ్యానికి వస్తావు. అర్థమైందండి గురుగారు? ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి?
రాజ్యానికి వెళ్ళాలి. రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్తాడు? ఇప్పుడు మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడ్డాడు అనుకోండి, ఈయన మిమ్మల్ని రాజ్యానికి వెళ్ళాలని అడుగుతున్నాడు. హీ ఇన్వైట్ యూ కమ్ టు గాడ్స్ కింగ్డమ్. ఎట్లా వస్తావు, ఏం చేస్తే వస్తావు? అప్పుడు ప్రభు అడుగుతున్నాడు. నువ్వు ఒకవేళ బయట నిలబడితే ఆ ద్వారం దగ్గర నిలబడి ఈ దేవుడు అడుగుతున్నాడు నిన్ను, ఫలానా ఫలానా క్వాలిఫికేషన్ ఉంటేనే నువ్వు లోపలికి వచ్చేస్తావు, లేకపోతే బయటికి వెళ్ళిపో అని అంటాడు. అర్థమవుతుందా? ఇందుకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ప్రభు అని నువ్వు అడుగుతావు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఉండాలంటాడు. బట్ నువ్వేమంటావంటే, మా ఇంటి దగ్గర చాలామంది చెప్పిన క్వాలిఫికేషన్తో నేను వచ్చానయ్యా, మా వాళ్ళందరూ పాటించే క్వాలిఫికేషన్స్తో నేను వచ్చానయ్యా, మా చర్చిలో కానీ లేదా మా దేశంలో కానీ మా ప్రపంచంలో అందరి క్రైస్తవులు ఏదైతే చేస్తారో తూచా తప్పకుండా చేసుకుంటూ వచ్చానయ్యా, ఎందుకంటే ఇంకేం కావాలి, కాబట్టి నన్ను లోపలికి ఇన్వైట్ చేసే అంటాడు. అయితే ఏం చేసావని అడుగుతాను నిన్ను. అప్పుడు నువ్వేం చెప్తావంటే, పాట పాడా. ఏం పాడా? వండర్ఫుల్గా పాడా. ఆర్కెస్ట్రా పెడితే ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు, అంత గమకాలతో కూడిన పాట అదిరిపోయేది, స్టేజ్ ధనలాడిపోయేది, అద్భుతంగా పాడేశా, ఇంకంతకంటే ఏం కావాలి, ఆరాధన చేశాను అంటాడు. ఆహా ఓకే, తర్వాత ఏం చేశావు? వాక్యం చెప్పా, మా పాస్టర్ గారి కంటే నేనే బాగా వాక్యం చెప్పా. ఒక్కొక్కసారి మా సంఘంలో అంటారు, అరే నువ్వు నీకంటే పాస్టర్ గారు చెప్పలేడురా, పాస్టర్ గారు వేస్ట్ రా అంటాడు. ఎందుకంటే నేనే అంత బాగా చెప్తా. 2 రోజులు 2 రిఫరెన్సులు వారం రోజులు బట్టి ఈ స్టేజ్ మీదకి వచ్చి గొక్క పెట్టి అరిశాను అనుకోండి, అద్భుతమైన మెసేజ్. పాస్టర్ గారు ఎందుకు పనికొస్తాడు? ఇక నేనే అద్భుతమైన స్పీకర్ని. అందుకే చాలామంది మా సంఘంలో చెప్తారు, నువ్వు సూపర్ రా బాబు అంటారు. కాబట్టి వాక్యం చెప్తాను కాబట్టి నాకు పరలోకం ఇచ్చాయి అంటాం. మళ్ళీ ఏం అడుగుతావు అంటే, ఇంకేం చెప్పానంటే సువార్త చెప్పా, చాలామందికి యేసయ్య గురించి చెప్పా. ఆహా ఓకే గుడ్. మళ్ళీ ఇంకేం చేశావు? చర్చిలో మినిస్ట్రీ చేశా, చాపలు తీసా, చర్చి ఊడ్చా, మైకులు పెట్టా, పరదాలు వేసా, బా ఎన్ని చేశానో, దైవజనులకి భోజనం పెట్టా. ఓ వండర్ఫుల్, చాలా బాగా చేశావు. కాబట్టి ఇప్పుడు ఏమనాలి ప్రభు? నేను చెప్పాలా? అక్క ఏం చెప్పాలి? రామ్మా లోపలికి రా. అంత తలుపులు తెరుస్తాడా? తెరవడు. ఏమంటాడంటే అక్కడ, మంచిది బాగా చాలా బాగా చెప్పావు, కానీ నేను కోరుకుంది అది కాదు. నేను ఈ దేశంలోనికి భూమి మీదకి అవతరించింది ఎందుకనంటే ఒక మతాన్ని స్థాపించడానికి కాదు. చెడిపోయిన మానవ జీవితంలో మతానికి సాంప్రదాయానికి ఉన్న అలవాట్లకి ఉన్న ప్రాధాన్యతను తొలగించి మనిషి జీవితంలో ఓ అనుబంధాన్ని, ప్రేమని, సంబంధాలని మెరుగుపరిచి మనిషిగా దేవుడు మెచ్చే వ్యక్తిగా బతకడం ఎలాగో చెప్పడానికి, వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి లోకానికి వచ్చా. మళ్ళీ నువ్వు అదే పాతి చింతకాయ పచ్చడికి వెళ్ళిపోయి అదే సిద్ధాంతంలో అదే రాద్ధాంతంలో కొట్టుకు చస్తూ ఉంటే, నేను అడగనిది నేను కోరుకుంది నువ్వు చేసుకుంటూ బతుకుతుంటే నేను ఎట్లా సంతోషిస్తాను? నేను ఆశించింది నువ్వు చేసుకుంటా వెళ్ళిపోతూ, నేను అడగంది నువ్వు చేసుకుంటా వెళ్ళిపోయి, నేను చెప్పంది నువ్వు చేసుకుంటా వెళ్ళిపోయి పరలోకి ఇచ్చేయమంటావేంటి? రాజ్యానికి వచ్చేస్తానంటావేంటి? ఒక్కసారి నీకు గొండె ఉంటే, అమ్మా నీకు గొండె ఉంటే ఆ గొండె మీద చేసుకొని ఆలోచించి ఒక్కసారి, నేనేం కోరుకున్నా నువ్వేం చేసావు, నేనేం ఆశించాను నువ్వేం చేసావు. అక్కడ చెప్తున్నాడు, బాబు నేను అనారోగ్యంతో ఉన్నా. ఎట్లా ఉన్నా చెప్పండి? నువ్వు నన్ను పలకరించావా కనీసం? ఎప్పుడైనా పలకరించావా? లేదు. నేను జైల్లో ఉన్నా, కనీసం ఎప్పుడైనా వచ్చావా నువ్వు నా దగ్గరికి? ఏంటి ప్రభువా జైల్లో ఉన్నావంట, ఎంత అన్యాయం జరిగింది ప్రభువా నీకు అని చూడడానికి వచ్చావా? లేదు. నేను బట్టలు లేక చలికి గడగదా వణుకుతున్నా, ఒక్కసారైనా వచ్చి నాకు ఒక జత బట్టలు ఇచ్చావా? ఇవ్వలా. ఆకలితో బాధపడుతున్నా, ఒక్క ముద్ద పెట్టావా ఎప్పుడైనా? రోగంతో కుమిలిపోతున్నా, కనీసం వచ్చి చూసావా నన్ను? ఏమీ చేయలే. అప్పుడు వాళ్ళు అడుగుతారంట, ఏమడుగుతారు చెప్పండి? అంత పని చేసావు ప్రభువా, నువ్వు కానీ హాస్పిటల్లో ఉన్నావని ఒక్క సమాచారం తెలియకపోతే మా ఊరు 2 లారీలు వేసుకొని రావు, లేకపోతే ట్రాక్టర్ టక్కుల మీద మొత్తం ఈ చుట్టుపక్కల మండలం, కడియం మండలం మొత్తం అక్కడ వచ్చాను నేను అక్కడ చెప్తున్నాడు అన్న, 10,000 మంది బూడుకున్నారంట. అదే ఏసై జైల్లో ఉన్నాడని తెలిస్తే 10,000 మంది ఏంటి, మొత్తం ఈ కడియం ఇంకా పక్కన మండలాలలో కూడా సమాచారం ఇచ్చారండి ఏసై జైల్లో ఉన్నాడు అని వచ్చేవాళ్ళమే. నువ్వు జైల్లో ఉండడం ఏంటి? నువ్వు అన్నం లేదంటున్నావా? బాబోయ్ మొత్తం చికెన్ బిర్యానీ వండుకొని వచ్చేవాళ్ళం, నువ్వు అన్నం లేదంటావేంటి? బట్టలు లేదంటావా? మొత్తం కలిసి ఖరీదైన బట్టలు, ఈ దగ్గర ఏదైనా డిమార్టో లేకపోతే చందన బ్రదర్సో బొమ్మన బ్రదర్సో ఉంటే ఖరీదైన బట్టలు తీసుకొచ్చి నీకు పడేసేవాళ్ళం, నీకు లేకపోవడం ఏంటయ్యా? ఏంటి నువ్వు అడుగుతుంది? అప్పుడు ప్రభు ఏమంటాడంటే, ఒరే వెర్రి మొక్కలారా, నాకు లేకపోవడం కాదు, నాకు ఏమీ లేదని నిన్ను అడుగుతా. ఈ అల్పులైన ఈ నా సహోదరుల్లో
ఒక్కడికి కూడా నువ్వు చెయ్యకుండా ఎక్కడ చేసావు భక్తి? 4 గోడల మధ్య. నీ వ్యక్తిగత జీవితంలో ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం కోసం నా జీవితం అంతా శ్రమపడి చనిపోయేటప్పుడు నా రక్తాన్ని చెమటగా రూపంలో బయటికి తెచ్చేట్టుగా ఏడ్చి ఏడ్చి ఏడ్చి, తండ్రి వీళ్ళందరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, ఆ ప్రేమించుకోవడానికి నేను ప్రాణం పెడతానని చెప్పాడే. అది మర్చిపోయాం కదా మనం, అది మర్చిపోయాం. మరి దేనికోసం మనం? నీ సంఘంలో ఉన్న దైవజనుని గౌరవించవు, నీ పక్కన సహోదరుని ప్రేమించవు, నీ పక్కనున్న సహోదరిని ప్రేమించవు, నీకంటే బాగా కనపడినా, నీకంటే బాగా వాక్యం చెప్పినా, నీకంటే బాగా పాట పాడినా భరించలేవు. ఎక్కడెక్కడో మహాజ్ఞానం కావాలి, ఎక్కడా తెలియని గొప్ప గొప్ప విషయాలు తెలియాలి, మర్మరాలన్నీ మన దగ్గరే ఉండాలి. కానీ మన జీవితంలో చిన్నపాటి ఆవేశం భావోద్రేగాన్ని అణుచుకోలేనంత చాతగాని వాడిగా మిగిలిపోతాం మనం. నీ పక్కనే రోజు నలిగిపోతూ బాధపడుతూ, ఫీజు కట్టలేక, తినడానికి తిండి లేక, భర్త చేతుల్లోనూ భార్య చేతుల్లోనూ మోసపోయి నలిగిపోయి చచ్చిపోతాం, ఈ బతుకెందుకురా అనుకుంటున్న వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి ఒక్క మాట ఓదార్పు చెప్పలేవే నువ్వు? ఒక్క మాట ఓదార్చలేవు నువ్వు? ఒక్క చిన్న కన్నీటి బొట్టు రాల్చలేవు నువ్వు? నీ జేబులో ఉన్న లక్షలు తీసుకెళ్ళి దేనికైనా ఖర్చు చేస్తావు, 10 రూపాయల వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి ఇవ్వలేవే? 10 గింజలు వాళ్ళ కడుపు నింపడానికి ఇవ్వలేవే? ఏదనంటే 100 కారణాలు చెప్తావు. ఏమని చెప్తావు? ఆవిడ మంచిది కాదులేండి, మీకు తెలియదు, పదండి బ్రదర్. భలే మంచిది కదండి ఆవిడ, ఆడంతేనండి బాబు, వాడి కనికరం చూపకూడదండి వాడిని, వాడి ముఖం చూస్తే నాకు నచ్చదండి. అరే బాబు, నీ ముఖం చూస్తే మరి ప్రభుకి ఎట్లా నచ్చుద్ది? నీళ్ళ వల్ల నిండిపోయిన నీచమైన పాపిష్టి స్వభావంతో, నీచమైన గుణాలతో బ్రతుకుతున్న మన జీవితాల్లో జ్ఞానం కంటే ముందుగా సత్ప్రవర్తనతో కూడిన జీవితం, ప్రేమతో నింపబడ్డ భక్తి జీవితం లేకుండా కేవలం ఆచారబద్ధమైన చిన్నపాటి పనుల వల్ల పరలోకానికి వెళ్ళిపోతే ఇక ప్రభు ఎందుకు? ఈ లోకానికి రావడం ఎందుకు? చచ్చిపోవడం ఎందుకు? త్యాగం అవడం ఎందుకు? ఈ లేఖనాలు ఎందుకు? ఈ బైబిల్ ఎందుకు? ఈ నూతన నిబంధన ఎందుకు? దాన్ని ప్రభావితం చేసే అణువెల్ల నిలువెల్ల క్షణక్షణం నలిగిపోతూ కూడా పాపమే లేకుండా ఒక అద్భుతమైన ఛాయాచిత్రం మనకిచ్చి వెళ్ళడం ఎందుకు? ఇదంతా బాధ అవసరం అండి? 2 రిఫరెన్సెస్, 2 ఆజ్ఞలు మళ్ళీ పాత నిబంధనలో ఇచ్చినట్టు ఇచ్చేసి మళ్ళీ ఇంకో పుస్తకం ఇస్తే పోయా. మళ్ళీ ఎందుకండి యేసుక్రీస్తు ఇక్కడికి రావడం? మతానికి రాజ్యానికి తేడా తెలుసుకోవాలి ప్రియులారా. ఇది తెలియనంత కాలం మన జీవితంలో, మన బ్రతుకుల్లో ఏ మార్పు లేనంత కాలం పరలోకానికి మనం వెళ్ళలేం. ఈరోజు ఈ సమాజంలో, ఈ 21వ శతాబ్దంలో, ఈ సహస్రాబ్దంలో క్రైస్తవ సమాజం అంతా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మతం నుంచి రాజ్యంలోకి రావడం. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపరుద్దాం. మనకు మరి వేరే లక్ష్యాలు ఏవి లేవు, కొత్త కొత్త జ్ఞాన సంపద అక్కర్లేదు, నువ్వు నేర్చుకున్న ఏ జ్ఞానం పరలోకానికి తీసుకెళ్ళలేదు. సరిదిద్దబడ్డ నీ జీవితం, మార్చబడ్డ నీ జీవితం, ప్రేమతో నింపబడ్డ నీ సత్ప్రవర్తన ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని, నీ చుట్టూ ఉన్నటువంటి సహోదరుల జీవితాలను వెలిగిస్తుంది. ఇవేమీ లేకుండా, వీటి గురించిన ఆలోచన, వీటి గురించిన ప్రయాస ఏమీ లేకుండా మన శరీరంతో చేసే చిన్న చిన్న ప్రాక్టీసెస్తో పరలోకం వెళ్ళిపోదామంటే చాలా అమాయకత్వం. పరలోకం ఎప్పుడు నీ అంతర్గతమైన పరిశోధన, అంతర్గతమైనటువంటి సాధన, అంతర్గతమైనటువంటి సహనం, ఓపిక, నిరీక్షణతో ఆధారపడి ఉంది తప్ప నీ భౌతికమైన కార్యాల వల్ల కలిగే సాధనాల వల్ల కాదు. అవన్నీ బయట ప్రపంచాన్ని సంతోషించడానికే, వాళ్ళని సంతోషపెట్టడానికే. నువ్వు పాట పాడు, వాకింగ్ చెప్పు, మరి ఏదైనా. ఇక్కడ నిలబడ్డ నేను 4 మాటలు గట్టిగా అరిచి ఇంటికి వెళ్ళిపోయి నా బ్రతుకు పరలోకానికి వెళ్ళేటట్టుగా నేను సరిదిద్దుకోకపోతే నేను చెప్పిన ఏ ఒక్క మాట వల్ల మీ జీవితాలు బాగుపడవు. దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. మనందరం తెలుసుకోవాల్సింది, నువ్వు మతం నుంచి రాజ్యంలోకి రావాలి. ఈ రాజ్యం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రాజ్యమే పరలోకంలో నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. రాజ్యం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు చెప్పాడు, ఇది నా శరీరం అని. రాజ్యం అంటే ఏంటో తెలుసా? ఈ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన కొరకు బ్రతుకుతున్న విశ్వాస సమూహాన్ని రాజ్యం అంటారు. ఆ రాజ్యానికి ఉన్న రాజే యేసుక్రీస్తు. ఆ రాజ్యం ఇప్పుడు భూమి మీద ఉంది. ఈ భూమి మీద ఉన్న రాజ్యం అది పూర్తిగా సంస్కరించబడ్డాక, దుల్లగొట్టబడ్డాక, పొట్టంతా ఎగిరిపోయాక, ఏ చెడ్డ గింజ, నాణ్యత లేని గింజ లేకుండా, ఒక్కటంటే ఒక్కటి లేకుండా పరిపూర్ణమైన, శుద్ధమైన
సంఘాన్ని పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ పరిపూర్ణ రాజ్య స్థాపన చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది దేవుడు కోరుకుంటాడు. నువ్వు రాజ్యంలో లేకుండా మతంలో బతికినంత కాలం నీ గుండె మీద చేసి చెప్పుకో, ఒక్కసారి ఆలోచించుకో, నీ ప్రవర్తన ఏ మాత్రం మారదు, మారినట్టు కనపడుతుంది. దట్స్ కాల్డ్ వేషధారణ అంటారు. ఏమంటారు? వేషధారణ అంటే మీకు తెలుసు కదండి, సీరియల్ సినిమాలు చూస్తుంటారు కదా. ఒక సినిమాలో ఒకడే పోలీస్గా యాక్టింగ్ చేస్తాడు, అందులో చచ్చిపోతాడు. మనం అనుకుంటాం, నా చిన్నప్పుడు అనుకునేవాడిని, అరే ఆ సినిమాలో చచ్చిపోయినాడు మళ్ళీ ఈ సినిమాలోకి ఎట్లా వచ్చాడు రా అని తెలియక. అప్పుడు మా అమ్మోళ్ళు అన్నాడు, అంతేలే రా అనేవాళ్ళు వాళ్ళు. ఇదేంటి అందులో చచ్చిపోయాడు కదా అంటే మనం అనుకుంటున్నాం అది నిజమని, కానీ అది నిజం కాదు. నువ్వు కూడా అనుకుంటావు ఇది నేను నిజంగా బతుకుతున్నానని. ఇక్కడ బతికేది నిజం కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఉంటావే, అదే నువ్వు. నువ్వు ఈ బయట సమాజాన్ని దాటి వెళ్ళిపోతావే, అదే నువ్వు. ఈ చర్చిని, సంఘాన్ని, సంఘ పాస్టర్ గారిని, పెద్దలను దాటిపెట్టి బయటికి వెళ్ళిపోతావే, అదే నువ్వు. నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రవర్తిస్తావే, అదే నువ్వు. కష్టం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, భావోద్రేగం ఎత్తిపట్టినప్పుడు నువ్వు ప్రవర్తిస్తావే, అదే నువ్వు. అందరు నవ్వుతున్నప్పుడు నవ్వే నవ్వు కాదు నువ్వు. అందరితో నవ్వుతున్నప్పుడు నవ్వే నువ్వు కాదు నువ్వు. కష్టం వచ్చినప్పుడున్న నువ్వే నువ్వు. పాపం నిన్ను ఆకర్షిస్తున్నప్పుడున్న నువ్వే నువ్వు. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? రాజ్యంలోనా, మతంలోనా? మతం వేషధారణ, నటిస్తుంది. నువ్వు వేషంలో ఉన్నావంటే నాకు తెలిసి నువ్వు పెద్ద నటురాలివి, నటన, ఓ పెద్ద యాక్టర్వి. నువ్వు నటడం నిజంగా అది కొలబద్ద వేసి కొలవడం ప్రారంభిస్తే హాలీవుడ్, టాలీవుడ్ నటులు ఎవడు సరిపోడు మన దెబ్బకి. మనకంటూ ఒక ప్రత్యేకమైన అవార్డు ఏదైనా రెడీ చేయాలి దేవుడు. ఎందుకంటే అది ఎక్కడెక్కడ దొరకదు అది. అందుకనే మతం నుంచి మనం బయటికి రావాలి. ప్రియ మిత్రులారా, మతానికి మన రాజ్యానికి ఉన్న వ్యత్యాసాన్ని నేను మీకు చెప్తాను. దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నా బాధ, నా ఆలోచన, నా తపనల్లా ఈ భారతదేశంలో బ్రతుకుతున్న 99% క్రైస్తవులందరూ పరలోకానికి పోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడండి. అక్కడే వదిలిపెట్టబడకూడదు. ఆ శాఖ, ఈ శాఖ, ఆ శాఖ, ఆ మతం, ఈ మతం, ఆ డినామినేషన్, ఈ డినామినేషన్ లేదు. రాజ్యానికి ఎక్కడ ఈ అరలు లేవు. రాజ్యంలో ముక్కలు లేవు. ఒక్కటే రాజ్యం, ఒక్కటే శరీరం, ఒక్కటే తల, ఒక్కటే బాడీ. ఇదే యేసుక్రీస్తు శరీరం. మనం అనుకుంటా నేను ఆ సంఘంలో, నేను లూథరన్ సంఘంలో ఉన్నా, నేను పెంతుకోస్తు సంఘం అని నువ్వు అనుకుంటావు, కానీ ఆయనకి లేదు అది. నువ్వు పెట్టుకున్నావారా? నువ్వు అందరూ కలిసి ఒకటే సంఘంలో ఉన్నావు. దాన్ని సార్వత్రిక సంఘం అంటారు. దేవునికి స్తోత్రం. దాన్ని రాజ్యం అంటారు. దాన్ని రాజ్యం అంటారు. ఈ విశ్వవ్యాప్తంగా ఉన్న, ఆడు గొంతులో ఉన్న, సందులో ఉన్న, లోయలో ఉన్న, పట్టణంలో ఉన్న, అటు సిటీలో ఉన్న, పల్లెటూరులో ఉన్న, నడుచుకుంటూ పోతున్నా, కూర్చున్నా, ఏడుస్తున్నా, నిద్రపోతున్నా, అన్నం తింటున్నా, ఆడెక్కడున్నా ఆడు కానీ యేసుక్రీస్తుని విశ్వసించి బాప్తీసం పొందినవాడైతే ఏమైపోతాడు చెప్పాలి? రాజ్యంలో ఉంటాడు. ఆ రాజ్యంలో ఉన్నవాడు పరలోకానికి విశుద్ధమైనటువంటి సమాజంగా చేర్చబడాలంటే నువ్వు మతంలో ఉండకూడదు. మతానికి రాజ్యానికి ఉన్న తేడా నేను చెప్తాను. ఒకసారి మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితాలు మారిపోతాయి. ఒకసారి రండి. ఏంటి మతం అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం ఏం చేస్తుందో తెలుసా? ఆ రాజ్యంలో దేవుని పరిపాలన ఉంటుంది. ఏముంటుంది చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏముంటుంది? దేవుని పరిపాలన ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి రండి. మన బైబిల్ చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. రాజ్యం ఏం చేస్తుంది? రాజ్యం యొక్క లక్షణం ఏంటి, మతం యొక్క లక్షణం ఏంటో మనం తెలుసుకుందాం. రాజ్యం దేవుని యొక్క స్వతంత్ర పరిపాలన రాజ్యంలో ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం గట్టిగా చదవండి తల్లులారా. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి, పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఏంటది? ఎవరి రాజ్యం? పరలోకమందున్న మా తండ్రి, ఇట్స్ యువర్ కింగ్డమ్. అదే కావాలి మాకు. అదేనా? ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు చెప్పాలి? ఏం చెప్తారు? ఇది మా సంఘం అంటారు. అంటారా లేదా? ఇప్పుడు ఈ లూథరన్ సంఘం ఎవరిది చెప్పాలి? నాది కూడా కాదా? నాది కాదా? ఏం నవ్వుతారు ఏంటండి వీళ్ళు? మీరు ఏ ఊరిలో వచ్చి మా ఊరు అంటారు, కనీసం రూపాయి కూడా ఇవ్వలేదు కట్టుకోవడానికి. ఈ సంఘం ఎవరిది? అందరిది కదా. ఈ సంఘం అందరిది. ఎందుకంటే ఈ సంఘం దేవుని రాజ్యం అయితే ఈ రాజ్యం ఎవరిది చెప్పండి? ఎవరిది? మన ప్రవీణ్ అని అంటాడు, తెలుసు కదా మీకు, బాగా పాపులర్ అయిపోయింది. మన రాజు ఎవరు చెప్పండి? మన రాజు ఆయనది సంఘం. నువ్వేమంటావు వచ్చి? బ్రదర్ మా సంఘానికి రండి బ్రదర్.
అన్న థ్యాంక్ యూ. మా సంఘానికి రండి బ్రదర్. అమ్మ మీ సంఘానికి మేము రాం. మాదండి, మాదొక గుంపు అండి, అది సపరేట్ గుంపు అండి. మేము పోతామండి, మాదొక వెహికల్ ఉందండి. మేము పోతున్నప్పుడు పరలోకానికి వెళ్తున్నప్పుడు మధ్యలో మిమ్మల్ని ఎక్కించుకోవండి. మీరు వస్తే మీదేమైనా వెహికల్ ఉంటే పెట్టుకొని రండి పరలోకానికి అంటున్నారు ఈరోజు. అంటే ఎవరు బండి వాడు వేసుకొని వెళ్ళిపోవడానికి ఇదేమండి, గుంటూరా లేకపోతే హైదరాబాదా? ఏమండి, పరలోకం ఒకటే. ఏంటది? యేసొక్కడే. ఒకటే రాజ్యం. ఈ ఒకటే రాజ్యంలో ఆ రాజ్యం నీది కాదు, మన అన్నది, మన తమ్ముడిది, ఇంకొకళ్ళు ఎవరిది కాదు. ఈ దేశంలో ఈ రాజ్యాన్ని స్థాపించడానికి కష్టపడ్డ అయ్యర్ గారు మొదలు పెట్టుకొని, దేవదాసు అయ్య గారు మొదలు పెట్టుకొని, భక్త సింగ్ అయ్య గారు మొదలు పెట్టుకొని, ఏసన్న గారు మొదలు పెట్టుకొని, మొత్తం దానికి పని చేసిన పని వాళ్ళే. వాళ్ళు నాది అన్నారు అనుకోండి, తోలు తీసి అండేస్తాడు. ఎవరు చెప్పండి? ఎవరమ్మా? అసలు రాజు. తోలు తీస్తారా? ఎవరు నువ్వు నాదంటావు? ఎవరు నువ్వు అంటాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. నా కారుకి ఎవడైనా డ్రైవర్ని పెట్టుకున్నాను అనుకోండి, నేను వెనక కూర్చుంటాను. ముందు వాడు కూర్చున్నాడు కదా అని చెప్పి నాది అన్నాడు అనుకోండి, నేను వెనకుండి ఏం చేస్తా? వెనక నుంచి దన్నాను అనుకో, ముందు పోయి పడతావు. ఎందుకంటే రాజు ఎవరిది? రాజు ఎవరు? ఆయన రాజు. రాజ్యం ఎవరిది? మరి ఎవరు కొంగాలి? ఎవరు కొంగాలి? మరి వీళ్ళకి ఏందండి, వీళ్ళకి వంగి వంగి దండలు పెడతారు. పని వాళ్ళు కొండి పెడతారేంటి? పని వాళ్ళని దేవుళ్ళు చేస్తారేంటి? ఎవరు సంఘ స్థాపన పరిచర్యలు ప్రారంభిస్తారో వాళ్ళని సంఘ స్థాపకులను ఉంటున్నారు. కుదరదది. వాళ్ళు పరిచర్యను ప్రారంభించారు అంతే. వాళ్ళ పరిచర్య ప్రారంభించినటువంటి ఆ 4 గోడల మధ్యకి వెళ్ళిపోయి, ఇది మా అయ్యగారు స్టార్ట్ చేశారండి అంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఆ రాజు పోయాడు. ఆ రాజు ఏ రాజు? ఏ రాజు అయితే ఈ సంఘం కొరకు తన ప్రాణాన్ని, రక్తాన్ని చిందించి ఆ భయంకరమైన కలువరి శిలువ యాగంలో బాధని పంటి బిగువును పట్టుకొని క్షణం ఒక నరకంగా అనుభవిస్తూ కూడా ఈ రాజ్యం కోసం త్యాగమైపోయాడో ఆ రాజును వదిలిపెట్టి ఈ మధ్యలో వచ్చిన పనులను పట్టుకుని ఏమంటున్నారు చెప్పండి? మా ఏసన్న గారండి, మా అయ్యగారండి, మా దేవదాసయ్య గారండి, మా భక్సింగ్ గారండి అంటున్నారు. అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? పరదేశంలో అబ్రహాం గారు రొమ్ము పక్కన కూర్చొని, నువ్వు మా భక్సింగ్ గారు అంటే భక్సింగ్ గారు ఒరే 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 ఎందుకు అరే అరే వరి వరి అరే వాడు నోట్లో పురుగులు వడిందండి నాదంటే నా పేరు చెప్తాడు వాడు. ఎవరు? రాజు వదిలిపెట్టి నా పేరు చెప్తాడు ఏంటాడు అని అక్కడ భక్సింగ్ గారు, ఏసయ్య గారు, అయ్యర్ గారు, వీళ్ళందరూ, ఏసన్ గారు, వీళ్ళందరూ కూర్చొని మనల్ని చూసి నెట్టి నోరు కొట్టుకుంటుంటారు. వాళ్ళు వీళ్ళు ఎవడరా? నేను ఏసయ్య పాదాల దగ్గర పనిచేస్తే, నేను ఏసయ్యకు బానిసనై పనిచేస్తే, చావో రేవో అని అన్ని త్యాగాలు చేసుకొని మీకు ఏసయ్యని పరిచయం చేసిపోతే మీడెవర్రా నా పేరు చెప్తారు? మతం అనే దాంట్లో ఇవి ఉంటాయి. కానీ రాజ్యంలో ఎవరుంటారు చెప్పండి? అక్కలారా రాజ్యంలో ఎవరుంటారు? ఇది నా రాజ్యం. అందుకే యేసయ్య ఏమంటాడంటే, తండ్రి నీ రాజ్యం, ఏ రాజ్యం వచ్చును కాక అంటే ఎందుకన్నాడు ఆ మాట? నేను పోయాక సొంత రాజ్యాలు వచ్చేస్తాయని. ఎవరికి వాళ్ళు రాజు అయిపోతారని. రాజు వీళ్ళు చేస్తారు పాపం. వాళ్ళు కష్టపడి పరిచయం చేసుకొని వెళ్ళిపోతే తర్వాత వచ్చిన వాళ్ళే. అర్థమైందండి? భగవంతుడి కంటే భక్తుడితోనే పెద్ద సమస్య అంట పెద్దోళ్ళు అంటారు. అర్థమవుతుందా? ఇక్కడ సమస్య మతం. మతం ఏం చేస్తుందంటే మనుషులది అంటది. అర్థమైందండి? మత వ్యవస్థ. మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 20 చదువుతారా? నాకు వినబట్లేదమ్మా, మీరు మైక్ ఎవరైనా తీసుకోండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు. గనుక యేసు ఏంటంట, అన్యజనులలో అధికారులు ఏం చేస్తారు? వాళ్ళ మీద అదవుతుందండి. ఇది రాజ్యం, మతం. బాబు మతంలో మనుషులు వాళ్ళ మీద అధికారం చేస్తారు. ఏంటి చెప్పింది మీకు అర్థమవుతుందా? మతంలో ఎవరు చేస్తారు? చదవండి. వాళ్ళలో గొప్పవాళ్ళు. ఇది చూడండి, ఈ ప్రమాణం దేని మీద ఆధారపడి ఉంటుంది? గొప్పవాళ్ళు అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి? మీకు ఉదాహరణ చెప్తాను. అయ్యగారు ఉన్నారు, వరప్రసాద్ గారు అయ్యగారు. ఆయన చాలా సంవత్సరాల నుంచి మీకు ఇక్కడ పనిచేస్తూ ఉండొచ్చు ఆయన. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియనోడు వస్తాడు పిలిస్తే సభకి. మీరేం చేస్తారంటే, అరే జాన్ సురేష్ అన్న వచ్చాడు, లేకపోతే ఫలానా అన్న వచ్చాడు, ఆ అన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం, ఆ అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, ఫోటో తీయించుకుందాం.
ఏంటి అదొక పిచ్చి ఈ మధ్య, ఫోటో తీయించుకుందాం అని ఎగబడతారు. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు మీ ప్రార్థన చేయించుకోవడానికి పాస్టర్ గారు లేడా? ఏమండి లేడా? ఉన్నాడా లేడా? మీకోసం శ్రమపడి సమర్పించుకొని ఇక్కడ పని చేస్తున్న పాస్టర్ గారి ప్రార్థన పని చేయదా? పని చేస్తుందా లేదా? కానీ మీరు ఏ ప్రార్థనకు పరిగెత్తుతారు? ఎవరో ఒకళ్ళు వచ్చి నా నెత్తి మీద చేయి పెట్టి ఆమేన్ అంటే తప్ప నీ మనసు సంతృప్తి చెందదు. అమ్మయ్య జరగకపోయినా తర్వాత సంగతి, నేను ప్రార్థన చేయించుకుని అనుకోవాలి. ఇక్కడ విషయం ఏమిట్రా అంటే, నీకు గొప్పలు కావాలి, ఆ స్థాయి కావాలి. ఆయన డబ్బును బట్టి వస్తుందా, చదువుకున్న డిగ్రీలను బట్టి వస్తుందా, ఆయనకున్న పరపతిని బట్టి వస్తుందా, ఆయనకున్న సంఘాన్ని బట్టి వస్తుందా, లేకపోతే ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే ఆయనకున్న యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్ని బట్టి వస్తుందా? అంతమంది ఉందండి ఇట్లా, ఈయనకి యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఈయన వీడియో ఎన్ని లక్షల మంది చూస్తారు, ఉందండి ఎక్కడైనా? సిగ్గులేదు అసలు? ఎవరైనా ఎట్లుంటే వాళ్ళందరినీ వాళ్ళకి సిగ్గులేదు అన్నాం. ఎందుకంటే అసలు ఈ ప్రమాణం ఎక్కడిది, ఈ కొలబద్ద ఎక్కడిది, ఎవడు పెట్టాడు ఈ కొలబద్ద? అయ్యగారు మీరు చిన్నప్పుడు వాక్యం చదివేటప్పుడు ఏమని కొట్టుకుంటారు? ఓ మంచి దైవజనుడు మంచి వాక్యం చెప్పేవాడు కోరుకుంటారు, అవునా కదా అయ్యగారు? అంతే కదా. ఇప్పుడు ఏం కోరుకుంటారు చెప్పండి? ఈ మధ్య యూట్యూబ్లో ఒక ఆయన పాపులర్, ఇంతే ఉంటాడు. ఆయన ఏమంటాడంటే వాక్యం చెప్పమంటే, అరే దువ్వుకున్నావా, అరే డ్రైర్ వేసుకున్నావా, అమ్మ అన్నం తిన్నావా, పలావా ఏం తిన్నావు, వాడిని వాక్యం చెప్పరా అని పిలిస్తే ఈ సోదంతా చెప్తాడు. అర్థమవుతుందా? ఆ వెనక కూర్చున్న పాస్టర్, ముందు కూర్చున్న విశ్వాసులు కడుపు బగలపడేటట్టు నవ్వుతుంటారు. నవ్వి 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 వచ్చే సంవత్సరం కూడా ఈ పాస్టర్ గారిని తీసుకురావాలన్నా అంటున్నారట. ఎందుకురా నవ్వడానికే? నవ్వడానికైతే జబర్దస్త్ వాళ్ళని పిలవచ్చు కదా, ఇంకా బాగా నవ్విస్తారు వాళ్ళు. సిగ్గుందండి వీళ్ళందరికీ. ఈ మతంలో బతుకుతున్న వాళ్ళకి రాజ్యంలో బతకడం తెలియదు. రాజ్యంలో బతికేవాడికి ఒక లక్ష్యం ఉంటుంది, రాజ్యంలో బతికేవాడికి క్రమశిక్షణ ఉంటుంది, రాజ్యంలో బతికేవాడికి ఒక గురి ఉంటుంది. మతంలో బతికేవాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి, మతంలో బతికేవాడికి ఆనందం కావాలి, తిండి కావాలి, పదవులు కావాలి, గౌరవం కావాలి. సీట్లు లేకపోతే వాడు కనీసం ఈ ముఖం కూడా దేకడం, కుర్చీ లేకపోతే కుంగిపోతాడు, చికెన్ పెట్టకపోతే సిక్కిపోతాడు, మటన్ పెట్టకపోతే మళ్ళీ కానరాడు. అర్థమైందమ్మా? అది మతం, అది మతం. కానీ రాజ్యం దేవునిది. ఆ రాజ్యంలో దేవుడు చెప్పిన లక్షణాలు ఉంటాయి, ఆ రాజ్యంలో దేవుడు కోరుకున్నట్టు ఉంటుంది. బికాజ్ ఆఫ్ అది దేవుని రాజ్యం. సంఘం దేవుని రాజ్యం, మతం మనుషులు కట్టుకున్న కట్టుబాటులతో నిలబడ్డది. నువ్వు దేంట్లో ఉండాలని కోరుకుంటున్నావు? నువ్వు దేవుని రాజ్యంలో దేవుడు సంతోషించేట్టు దేవుని ఆత్మతో నింపబడ్డ దానివై యేసు పిలిచినప్పుడు కడబోరధ్వని మోగ్గానే ఒక్క పాటునే లేచి పైకి వెళ్ళిపోతావా? లేకపోతే మతంలో బతికి మట్టిలో కలిసిపోయి లేవకుండా మట్టిలో మట్టిగా బూడిదగా మారిపోతావా? నువ్వు మతంలో ఉంటావా, రాజ్యంలో ఉంటావా? చెప్పాలి. మతంలో ఉంటానంటే నిన్ను ఎవ్వరేమనుకోలే, కష్టపడాల్సిన పనే లేదు, ఏ బాధ లేదు. మతంలో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఏ కష్టం లేదు, అసలు ఏ పని చేయాల్సిన పని లేదు. ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోతున్నవాడు మతంలో ఉండిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. ఏమంటే నరకానికి వెళ్ళడానికి కష్టపడాలా? ఏం చేయకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోతావు. కానీ పరలోకం వెళ్ళాలి అంటే నువ్వు ఈ జీవితంలో కష్టపడాలి ఖచ్చితంగా. నీ ప్రవర్తన మార్చుకోవాలి, మౌలికమైన దేవుని వాక్యపు పద్ధతుల్లోనే ఆ వరసలోనే నిలబడాలి. అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతానంటే కుదరదు. నీకోసం నా కోసం శ్రమపడి ఈ దేశంలో సువార్త నాటిన దైవజనులంతా కష్టపడ్డది ఎందుకో తెలుసా? వాళ్ళ రక్తాలను చిందించింది ఎందుకో తెలుసా? ఈ లూథరన్ మిషన్ని స్థాపించినటువంటి దైవజనులు అయ్యర్ గారు ఈ దేశానికి, అభివృద్ధి చెందిన దేశాన్ని, సుఖాన్ని, డబ్బుని, ఆస్తుల్ని, గొప్ప గొప్ప అంతస్తుల్ని వదిలిపెట్టి మురికి పట్టిన ఈ దేశంలో, చెట్లు పుట్టలు పట్టిన ఈ దేశంలో, వెళ్ళడానికి దారులు కూడా సరిగి లేని దేశంలో శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు, ప్రాణాలు ఇచ్చాడు. నీకు నాకు ఇంత వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపడదు. ఎందుకని మతంలో బతకడానికా? మతం అయితే ఆయన అక్కడే బతికేవాడు కదా హ్యాపీగా. ఏమ్మా, మతం అయితే ఆయన అక్కడ బతకలేడా? ఎందుకంటే ఆయనకు అంత కష్టం? అభివృద్ధి చెందిన దేశాలు వదిలిపెట్టి మా ఊర్లోనే ఆయన సేవ చేశాడు. అక్కడ రాయవరం అనే ఊర్లో ప్యారిష్ పాస్గా పనిచేశాడు అయ్యర్ దొరగారు. ఎట్లా ఉండేది తెలుసండి? అది మా చిన్నప్పుడే తారు రోడ్డు లేదు అక్కడ. పలనాడు రోడ్డు, నల్లమల అడవులు, భయంకరమైన పులులు, సింహాలు తిరిగే ప్రాంతంలో గుర్రాలు వేసుకుని వచ్చాడు. కనీసం నడవడానికి రోడ్డు లేదు అక్కడ. ఎందుకు వచ్చావని నువ్వు అడిగితే ఈరోజు వెళ్ళి
ఓ పాట పాడడానికి వచ్చానంటాడా? వాక్యం చెప్పడానికి వచ్చానంటాడా? సరదాగా చికెన్ బిర్యానీ తినడానికి వచ్చానంటాడా? కాదు. ఎందుకు వచ్చావా అంటే క్రీస్తు నామాన్ని స్థాపించడానికి వచ్చాను. గట్టిగా చప్పట్లు కొడదాం. తన జీవితాల త్యాగం చేశారు వాళ్ళు. మాటలు కాదు ఇది. మాటలు అనుకుంటున్నారా? మాటలు అనుకుంటే ఇంత ప్రపంచం నిర్మితమయ్యేది కాదు, ఇంత వ్యవస్థ నిర్మితమయ్యేది కాదు. వాళ్ళు నిన్ను మతంలో బతకడానికి రాలేదు ఈ దేశానికి, నువ్వు దేవుని రాజ్యంలోకి రావడానికి వచ్చారు వాళ్ళు. ఇది మతానికి రాజ్యానికి ఉన్న తేడా. మరొక మాట చదువుదాం. మతం అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి? రాజ్యం నీ అంతరంగాన్ని కోరుకుంటుంది, కానీ మతం కఠినమైన నియమాలతో ఉంటుంది. అర్థమవుతుందా? ఒకసారి బైబిల్ చదువుదాం. మత్తయి సువార్త 4:17 చదువుదాం. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింపు మొదలుపెట్టి. ఈ రాజ్యానికి ఏం కావాలంటే నీ మనసు మారడం కావాలి. అర్థమైందండి? అప్పటి నుండి యేసయ్య పరలోక రాజ్యం సమీపించింది కనుక వచ్చేయండి అని చెప్పట్లా. ఆయన ఏం చెప్తున్నాడు? కండిషన్ పెడుతున్నాడు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనసు మార్చుకోవాలి అబ్బాయి బాబు, మనసు మార్చుకోవాలి. అర్థమవుతుందా? మరి మతంలోకి వెళ్ళడానికి ఏం మార్చుకోవాలి? తెల్లసీర వేసుకుంటే సరిపోదు. మనం అక్కలారా మిమ్మల్ని దయచేసి దిగినాక నన్ను కొట్టమాకండి, లేనిపోయింది. మీరు వేసుకున్నారని తప్పంటలా. మతం అంటే కంటికి కనపడాలా, పై రూపం మారాలా, ఇది వాళ్ళు కోరుకుంటారు. ఈ మధ్య ఇంకొకటి నువ్వు యేసయ్యను నమ్ముకుంటే మేసాలు ఎందుకు పెంచావు అంటున్నాడు వాడు. అరే దాని కూడా తప్పేరా నాది? మేసాలు ఎందుకు పెంచావు అడుగుతున్నాడు వాడు. ఎందుకురా అంటే దేవుడు సంఘాన్ని ఏమన్నాడు? భార్య అన్నాడు, కన్యక అన్నాడు. కన్యక అంటే అర్థం ఏంటి? స్త్రీ. స్త్రీకి మీసాలు ఉంటాయా? వారు నీ పాసు గోలా. స్త్రీకి మీసాలు ఉండవు కాబట్టి నన్ను మీసాలు తీయమంటున్నాడు. ఇంకా నయం చీర కట్టుకోమల్లా వాడు. నేను ఎక్కడ తెచ్చేది? ఎందుకంటే మతం అనేది భౌతికపరమైన మార్పు కావాలి, నీ సాంప్రదాయబద్ధమైన మార్పు కావాలి. ఈ ట్రెడిషనల్ చేంజ్. నీ మాట, నీ ప్రవర్తన పూర్తిగా మారిపోవాలి. ఈ మధ్య దివ్యవాణి అని ఒక ఆవిడ యేసయ్యను నమ్ముకుంది, తెలుసండి? ఆవిడ అంతకుముందు మాట్లాడేటప్పుడు చాలా బాగా మాట్లాడేది. ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్న దగ్గర నుంచి ఏం మాట్లాడుతుంది తెలుసా? కాబట్టి ప్రియులారా ఏమైందంటే వచ్చి ఉన్నారు అంటుంది. ఎంత మార్పు వచ్చేసింది రా బాబు వీళ్ళలో. ఏమొచ్చింది ఇక్కడ? ఆమెకి మతం వచ్చేసింది. అర్థమైందా? మతం వచ్చింది. ఒకరోజు మా ఊరికి ఒక ఆయన వచ్చాడు సభలు పెట్టడానికి. నా చిన్నప్పుడు అండి బాగా. ఆయన ఏం చెప్తున్నాడంటే వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన మిషనరీ దగ్గర శిష్యుడట ఆయన. మీకు ఒక విషయం చెప్తాను, మన మిషనరీలు అందరూ తెలుగు వాళ్ళు కాదండి. వాళ్ళు ఏం చేశారంటే ఇంగ్లీష్ వాళ్ళు కదా, తెలుగుని గ్రాంధికంగా నేర్చుకోవడం వల్ల ఉచ్చారణ దోషాలు వచ్చాయి. అంటే పలికే విధానం తెలియదు కానీ భాష తెలుసు వాళ్ళకి. ఏమని మాట్లాడారు? వచ్చారా అని మనం అంటాం కదా, వచ్చి ఉన్నారా అంటాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఆయన నేర్చుకుంది గ్రాంధిక భాష, మనం పలికేది వ్యవహారిక భాష. వాళ్ళు గ్రాంధికం నేర్చుకోవడం వల్ల ఏం చెప్తారంటే బోధ ఇంగ్లీష్లో తెలుగులో చెప్పేటప్పుడు వాళ్ళు మొదట వాళ్ళే కదా మనకు స్వార్థికులు, తెలుగు నేర్చుకొని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎట్లా చెప్తారంటే ప్రియులారా దేవుని కొరకు అంటారు. ఇప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న ఆయన ఏమనాలి చెప్పాలి? ఆయనకు వచ్చిన భాష మాట్లాడాలి తెలుగు. ఆయన ఏమనుకున్నాడంటే వాళ్ళు వచ్చి ఉన్నారు వచ్చారు అంటాం కదా మనం. ప్రియులారా దేవుని కొరకు వాళ్ళు వచ్చారు అంటారు, లేదు వచ్చి ఉన్నారంట. ఆయన ఎట్లా వచ్చి ఉండినారు అంటే 3 సార్లు వచ్చాడండి. నేను అనుకునేవాడిని ఆయన వచ్చేది ఒక్కసారా 3 సార్లా? వచ్చి ఉండి మళ్ళీ ఉన్నారు. అదే కాపీ తీసుకొని చెప్తున్నాడు. నాకు అర్థం అవలా. జుట్టు బిక్కున్నవాడిని ఇన్నిసార్లు ఉంటావేంట్రా బాబు, వచ్చింది ఒక్కసారా 3 సార్లా? ఇట్స్ ఎ ట్రెడిషనల్ లాంగ్వేజ్. మతాన్ని అనుసరించడం మతం కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వు మనసుతో ఆలోచించటం కావాలి. అందుకే దేవుని రాజ్యం మొట్టమొదట నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లొచ్చిందో తెలుసా? ఎట్లొచ్చింది అనుకుంటున్నారు? చెప్పాలి. నీ మనసును మార్చడానికి ప్రయత్నించింది. దేవుని రాజ్యంలో నీ అంతరింకంలో ఉన్నటువంటి మార్పుని కోరుకుంటుంది దేవుని రాజ్యం, నీ పైరూపాన్ని కాదు. అందుకే ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు, ఏమండి యేసయ్యను నమ్ముకోవాలంటే బొట్టు తీసేయాలా అని ఒక ఆవిడ వచ్చి నన్ను అడుగుతుంది. ఎవరు చెప్పారమ్మా నీకంటే? ఎవరు చెప్పలేదు కానీ కొంతమంది అంటున్నారు మా ఇళ్ళ దగ్గర ప్రార్థనకు పోతుంటే అట్లెందుకు పోతావే యేసయ్య దగ్గరికి? పోతే బొట్టు తీయాలా, మెళ్ళలో తీయాలా, చెవులు తీయాలా, ఎన్ని తీయాలి? మీ ఆయన చంపుతాడే నిన్ను, ఎందుకే మొండమోపిలాగా అన్నాడంట. అరే రే ఎంత మాట అంది. ఎందుకమ్మా అంటే మరి పాస్టర్ గారు ఎప్పుడైనా ఒక్క పాస్టర్ చెప్పాడమ్మా మాట? నువ్వు బొట్టు పెట్టుకొచ్చావు తీసేయని ఒక్క పాస్టర్ చెప్పాడా? ఏ పాస్టర్ చెప్పడం? మరి ఎవరు పుట్టించారు ఈ మాట?
ఎవరు పుట్టించారంటే చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ తీస్తున్నారు కదండి, అందుకని నేను తీశాను. ఒక అక్కాయి తీసిన ఆయన అడుగు ఎందుకు తీసిందో అంటే, ఆవిడ అడిగితే ఎందుకు తీసినామా అంటే, అందరూ బొట్టు తీశారు, నేను ఒక్కదాన్ని బొట్టు పెట్టుకోకపోతే నేను వింతగా కనపడుతున్నానండి, అందుకని బొట్టు తీశానని ఆవిడ. తల్లి, నీ భౌతికపరమైన మార్పుని యేసయ్య కోరుకోడు. అర్థమవుతుందా? నీ భౌతికపరమైన చేంజెస్ని ఆయన కోరుకోవటల్లా. ఏ దేశానికి ఆ దేశం మతాతీతమైన సాంప్రదాయాలు ఉంటాయి, మతం కాదు, మతాతీతమైన సాంప్రదాయాలు ఉంటాయి. అర్థమవుతుందా? మతాతీతమైన సహజంగా మానవ సమాజంలో జరిగిన పరిణామ క్రమంలో వచ్చిన మార్పుల వలన కలిగిన ఎన్నో 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 మార్పులు క్రమక్రమంగా వాళ్ళల్లో జీవన శైలిలో భాగమైపోతాయి. అవన్నీ మతంతో సంబంధం లేకుండానే జరుగుతాయి. అర్థమవుతుందండి? మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎట్లా చేసుకుంటాం? పెళ్ళి చెప్పండి అమ్మాయి, చెప్పండి ఎట్లా? ఒక అమ్మాయి మెళ్ళలో ఒక అబ్బాయి ఏం కడతాడు? తాళి కడతాడు. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఒక సంఘానికి వెళ్ళి ఆయన తాళి ఎట్లా కడతామంటే అన్యులాచారం అండి, అది అన్యులాచారం అన్నాడు ఆయన. అంటే అవునా, మరి నువ్వు ఎట్లా చేసుకుంటావు పెళ్ళి అని అడిగాను నేను. అడిగితే బైబిల్ మార్చుకుంటాం. అవునా, ఇదెవడు ఆచారం, ఇదెవడు ఆచారం అంటే ఆయన చెప్తాడు, ఏమండి ఇది మన పెద్దలు పెట్టింది. అవును, ఓకే, మరి అది ఎందుకు వాడకూడదు అంటే, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాల నుంచి మనం వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి మనుష్యుల ఆచారాలు ఆచరించకూడదు అన్నాడు. మంచిదే, మరి ఈ బైబిల్ పంచుకోవడం ఏం ఆచారం? ఎవరు పుట్టాడు? దేవుడు పెట్టాడా? అది కూడా మనుషుల ఆచారమే. గుర్తుపెట్టుకోండి, బైబిల్ పరిభాషలో నువ్వు పెళ్ళి ఏం గట్టి చేసుకుంటావు, ఉరితాడు కడతావా లేకపోతే 3 తాళ్ళు కడతావా, పసుపు తాడు కడతావా అనేది డజంట్ మ్యాటర్. ఆ అమ్మాయి నువ్వు కలిసి ఒక్కటిగా బతుకుతారా లేదా, ఇదే మ్యాటర్. అందుకే ఒక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి పసుపు తాడు తీసుకెళ్ళి మెడలో కడతాడా? కాదు. ఏమని ఉంటుంది అక్కడ? భార్యను ఎత్తుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ మ్యారేజ్ ఇన్ బైబుల్. దేవుని వివాహం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో చూడండి, ఇస్సాకు గుడారంలో ఉంటాడు, భార్య వస్తుంది. ఏం పేరండి భార్య పేరు? అప్కానా, రిప్కా కదా. ఆవిడ దూరాన్ని నుండి చూస్తుంది, చూసి ఏం చేస్తుంది? ఆయన ఎవరయ్యా అని అడుగుతుంది. ఎవరిని? ఎలియాజర్ని. నా యజమాని కుమారుడు అంటే నీ యజమానుడు అని చెప్తాడు. వెంటనే ముసుగేసుకుంటుంది. వాళ్ళిద్దరు ఎప్పుడైతే శారీరకంగా ఒక్కటవుతారో అప్పుడు వారు భార్యాభర్తలయ్యారు. అది బైబిల్ యొక్క అర్థం ఏంటి అంటే, వివాహం అంటే అర్థం ఇట్స్ వండర్ఫుల్ లాంగ్ స్టోరీ అండి. బైబిల్లో అది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చెప్తాను. ఒక అద్భుతమైన విషయం అందులో ఉంటుంది. ఏంట్రా అంటే, ఒక శరీరం 2 శరీరాలు ఒక్కటవ్వడం, 2 శరీరాలు ఒక్కటవ్వడం ఎట్లా అవుతుంది? అది ఈ ప్రపంచంలో అది అయ్యేది ఒక్క భార్యాభర్తకే. అందుకనే వ్యభిచారం కూడా చెయ్యొద్దురా బాబు. ఈ శరీరంతో నువ్వు ఇంకొక శరీరంతో పాపం చేసావంటే నువ్వు దేవుని సంఘంలోంచి బహిష్కరించబడతావు. ఎందుకంటే యేసు శరీరంలో భాగాన్ని తీసుకెళ్ళి నువ్వు వ్యభిచారితో కలుపుతా, చెయ్యొద్దు, తప్పు అంటాడు. అందుకనే వివాహం అన్ని విషయాల్లో ఘనమైందండి. మనోళ్ళకి ఆత్రం ఎక్కువ, ఆత్రం స్తోత్రం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది కాదు, ఘనమైనదిగా ఎవడు చేసుకుంటే వాళ్ళకుంటుంది. అర్థమవుతుందమ్మా? అంటే నువ్వు మ్యారేజ్ ఎట్లా చేసుకుంటావు? నేను అన్నాను అనుకోండి, అమ్మ అక్క నువ్వు పెళ్ళి బాగా చేసుకోవాలి అన్నాను అనగానే, బాగా అన్నదే ముక్క తీసుకొని మా పెళ్ళి బాగా అన్నాడు పాస్టర్ గారు అంటే బాగుంటుందా? నువ్వు బాగా చేసుకుంటే బాగవుద్ది. వివాహం బాగా చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, పాన్పు నిష్కల్మషంగా ఉన్నప్పుడే. అందుకే చాలామంది వ్యభిచారులు అవుతున్నారు అంటాడు కింద. అర్థం ఏంటంటే, నీ వివాహం ఘనంగా ఉండాలంటే నీ శరీరం పాపంతో ఉండకూడదు. ఒక్క భార్య ఒక్క భర్తతో కట్టుబడి ఉండాలి. దట్ ఈజ్ వివాహం. అది మ్యారేజ్ అంటే. దాన్ని విడిచిపెట్టేసి రకరకాల తతంగాలతో వెళ్ళిపోతాం, అది మతం అంటారు దాన్ని. బైబిల్ యొక్క అర్థాన్ని, బైబిల్ యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోకుండా ఆచారాలకి, కట్టుబాట్లకి, బహిరంగ భౌతికపరమైనటువంటి సిద్ధాంతాలకి ఎవడు మనసిస్తాడో అది మతం అయిపోద్ది మనకు తెలియకుండా. కానీ ఎవడు భౌతికమైన దానికి కాకుండా అంతరంగానికి సమయం ఇస్తాడో అది రాజ్యం అవుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు రాజ్యంలో ఉన్నావా, మతంలో ఉన్నావా? మతంలో ఉంటే మనసుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు. నువ్వు కట్టుకునే బట్ట 100 రూపాయల చీర గుండ ఇవ్వచ్చు, 200 రూపాయల ప్యాంటు షర్ట్ అవ్వండొచ్చు, కానీ నీ మనసు కోట్ల రూపాయల విలువైన బంగారం కంటే గొప్పగా దేవుని ముందు కనబడాలి. దేవునికి స్తోత్రం. అంతే తప్ప గబ్బు కొట్టే చండాలపు
చెత్తలాగా, కంపు కొట్టే రోతలాగా పెట్టుకొని, సొన్నం కొట్టుకొని, సెంటు కొట్టుకొని వెళ్ళిపోతే అది నువ్వు మతం అవుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 వచ్చిన ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 వచ్చి, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అసలు ఉండరు మీరు పరలోక రాజ్యంలో. ఎందుకని? వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? పుదీనాలో సోపులో కూడా దశంభాగం ఇస్తారంట. అమ్మ ఎంత భక్తి అండి బాబోయ్! అసలు పుదీనా సోపు ఎంత ఉంటుంది గురుగారు చెప్పండి మీరు? ఎంతే? మీరు కూరలు వేసుకునే పుదీనా సోపులు ఎంత ఉంటుందండి? అంటే వాళ్ళని ఏమనుకోవాలి మనం? చూసారా ఎంత కాన్సన్ట్రేషను, ఎంత శ్రద్ధ, దేవుని పట్ల ఎంత భయం, అందులో కూడా దశంభాగం ఇస్తున్నాడండి ఆయన. కాబట్టి ఏమనుకోవాలి? ఆయన్ని గొప్ప భక్తుడు అనాలి కదా. కానీ ప్రభు అంటాడు, బాబు నువ్వు నీ చేతిలో గుండె ఇచ్చే కానుకలో వచ్చిన దశంభాగం కంటే నీ మనసులో ఉన్న నీతి, కనికరము, జాలి, దయ అన్నదే నేను కన్సిడర్ చేస్తా. దట్ ఈజ్ దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం. మరి నువ్వు ఎక్కడున్నావు? మీ సంఘస్థుల్ని, దైవజనుల్ని ప్రేమించి, వారిని కనికరించి, వారి ఇబ్బందుల్లో పరామర్శించి, వాళ్ళ కష్ట నష్టాల్లో తోడుగా ఉండే దేవుని రాజ్యంలో ఉన్నావా? సుఖదుఖాల్ని పంచుకొని, కష్ట నష్టాలని అనుభవించి సమానంగా పంచుకొని, అందరం కలిసి కష్టం, అందరం కలిసి ప్రేమ, అందరం కలిసి ఆనందం పంచుకునే సంఘంలో, దేవుని రాజ్యంలో ఉన్నావా? నువ్వు ఒక్కదానివే ఆనందించేట్టు, నువ్వు ఒక్కదానివే తినేటట్టు, నువ్వు ఒక్కదానివే బతికేటట్టు, నువ్వు ఒక్కదానివే బాగుపడేటట్టు ఉంటే చాలు అనుకునే మతంలో బతుకుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఒకసారి మనం జీవించేది ఎక్కడ? క్రీస్తు ప్రేమను పంచుకున్న దేవుని రాజ్యంలోనా? మతం మనసుకు పట్టిన, కళ్ళకు పట్టిన భౌతికమైన సాంప్రదాయబద్ధమైన జీవితంలో? చెప్పండి ఒకసారి. మళ్ళీ మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుతాం. అక్కడే ఉంటుంది చూడండి. అయ్యో ఆ శాస్త్రులరా, వేషధారులైన శాస్త్రులరా, పరిచయులరా, మీరు పుదీనాలోను జీలకర్రలో కూడా ఇస్తున్నారు మీరు. కానీ ధర్మశాస్త్రం, దేవుని వాక్యం కోరుకుంటున్న అత్యంత కీలకమైన విషయాలు అనగా న్యాయాన్ని, కనికరాన్ని, వారు ఏది ముఖ్యమో వాటిని వదిలిపెట్టేశారు. ఏది అవసరం లేదో దాని మీదే దృష్టి పెట్టారు. ఈరోజు మీరు సంఘాలను చూడండి, ఏది ముఖ్యమో అది వదిలిపెట్టేసి ఏది అవసరం లేదో దాని మీద దృష్టి పెడతారు. మీకు ఒక్క మాట చెప్తాను ప్రియులారా, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఈ 1,00,000 రూపాయలు పెట్టి ఒక సువార్త సభ పెట్టాలనుకుంటున్నావు. ఇదే 1,00,000 రూపాయలు మీ సంఘంలోనే ఫీజు కట్టలేక ఆగిపోయిన ఒక తమ్ముడు ఉన్నాడు, చదువుకోవాలి అతను, లేదా రోగం వచ్చి చావుకు మధ్యలో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు. ఈ 1,00,000 వాళ్ళకి ఇస్తే ఏమవుతాడు చెప్పండి? బతుకుతాడు. ఈ 1,00,000 పట్టుకొని నువ్వు సువార్త సభలకు పెట్టి ఆ స్టేజీ మీద నీ పేరు వేసుకొని ఏర్పాటు చేసింది అధ్యక్షులు అని పేరు చదువుకోవడానికి 1,00,000 తగలబెడతావు తప్ప ఆ పిల్లడు జీవితానికి నీ 1,00,000 ఇచ్చే మనసు నీకు రాదు. ఎందుకంటే నేను ఎందుకు ఇవ్వాలి? ఊరికి ఎందుకు ఇవ్వాలండి? కావాలంటే పారేస్తా, తగలబెడతా. ఎందుకంటే ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టు నా డబ్బుని, నా కష్టాన్ని, నా మాటని నేను వినియోగించను. కానీ నా డబ్బుని, నా కష్టాన్ని వృధాగా మరి దేనికైనా ఉపయోగిస్తా. నీ జీవితంలో నువ్వు మతంలో ఉన్నావా, రాజ్యంలో ఉన్నావా తేల్చేది ఇదే. నువ్వు మనసును ఆలోచిస్తున్నావా? పైన ఉన్నటువంటి భక్తి ప్రతులను, ఆచారబంధమైనటువంటి విషయాలని నువ్వు చేస్తున్నావు. ఇక్కడ ఒక మాట ప్రభు అన్నాడు, ఓ శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలో కూడా ఇస్తున్నారా? మంచిదే, ఇవ్వండి. కానీ వీటిని మానక అటెండ్ చేయాలి. నువ్వు సంఘంలో దశంభాగాలు ఇవ్వు, సంఘంలో సువార్తకివ్వు, దానితో పాటు కష్టపడుతున్న వాడికి సాయం కూడా ఇవ్వు, బాధపడేవాడికి అండగా ఉండు, వాడి కన్నీరు తుడిచే చేతిగా ఉండు, వాడి బాధల్లో నువ్వు తోడుగా ఉండు, వాడి కన్నీటిని తుడిచే ఓదార్పువై ఉండు. అవి చెయ్యో, అది వద్దు మనకి. దానివల్ల ఏ లాభం ఉండదు, మన డబ్బులు పోతాయి. మరి నీ పేరు ఎక్కడ బాగా చదవబడుతుందో అక్కడ ఉంటావు, ఉండు. అది చేయాలి, ఇది కూడా చేయాలి. అర్థమవుతుందా? ఇది దేవుని రాజ్యం. మళ్ళీ చదువుతారా? దేవుని రాజ్యం చాలమ్మా. దేవుని రాజ్యంలో మూడోది ఏముంటుందో తెలుసా అండి? దేవుని రాజ్యంలో క్షమాపణ, ఆశీర్వాదం ఉంటుంది. దేవుని రాజ్యంలో ఏముంటుంది? క్షమాపణ ఉంటుంది. బైబిల్ చదువుదాం ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం
మొదటి నుంచి 4 వచనాలు. నా సహోదరులారా, ఆ. మహిమా స్వరూపియగు మన ప్రభువైన నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం కలిగి ఉండకండి తల్లులారా. ఎందుకంటే బంగారు ఉంగరము పెట్టుకొని, బాగా బంగారు ఉంగరాలు పెట్టుకొని, ప్రశస్త వస్త్రములు ధరించి, మంచి ఖరీదైన కోట్లు వేసుకొని ఒక ఆయన సమాజ మందిరంలోనికి వచ్చి మీ చర్చిలోకి వచ్చాడు అనుకుందాం. మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును, బాగా మురిగిపోయి చీము బట్టి చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఒకడు వచ్చాడు అనుకున్నాం. లోపలికి వచ్చి మీరు ఎవరిని ఇన్వైట్ చేస్తారు? మీరు ఎవరిని లోపలికి రండి సార్, నమస్తే సార్ రండి అని ఎవరిని అంటారు? చెప్పాలి, ఎవరిని పిలుస్తారు? ఇప్పుడు ఇక్కడ యేసయ్యని నిన్ను పక్కన పెడదాం. యేసయ్య ఎవరిని పిలుస్తాడు చెప్పండి? పరిసయ్యుని పిలుస్తాడా, సుంకర్ని పిలుస్తాడా? చెప్పాలి గట్టిగా. ఏమన్నా పరిసయ్యుని పిలుస్తావు, సుంకర్నా? యేసయ్య అయితే సుంకర్ని పిలుస్తాడు. నువ్వేం చేస్తావు? ఇప్పుడు జాన్ సురేష్ అన్న మంచి కోట్ వేసుకొని అప్పు తెచ్చి చేసుకున్నాను. మళ్ళీ అక్కడ పోతే నవీన్ అన్న ఏందన్న ఎట్లా వచ్చావు అంటాడేమోనని అప్పు చేసి తీసుకొచ్చాను. ఏంటి కోట్ వేసుకొని వచ్చాడు, జాన్ సురేష్ గారు రండి అని నాకు కూర్చి చేస్తారు కదా. చిరిగిపోయిన బట్టలు వేసుకొని మూతి కార్చుకుంటా ఆడాడ తిరుగుతుంటే ఏమంటారు అక్కాయిలు మీరు? అడుగు అడుగు అని అక్కాయి అంటే, ఈ అక్కాయి అంటే నువ్వు అడుగు అంటది. ఆ అక్కాయి మొత్తం తీసుకెళ్ళి అటు తరుగుతారు ఆయన్ని. ఎందుకు తరుగుతున్నారు, రండి కూర్చోబెట్టండి, ఏ ఊరిని ఇది ఏంటి అని కడిగి శుభ్రం చేసి మంచి బట్టలు ఇచ్చి వాక్యం విను అంటారండి. అంత టైం ఉందా మనకి? యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనే ఎవడు ఏమైనా చేశాడు అనుకోండి, ఓరక లైకేగా టక్ వాడు కొట్టేస్తాం, అంతే అయిపోయింది, మనకు బాధ్యత తీరిపోయింది. అది మతం. కానీ దేవుని రాజ్యం ఏం చేస్తుందో తెలుసా? ప్రియ సహోదరులారా, చదవమ్మా. ప్రశస్త వస్త్రములు కట్టుకున్నోడిని చూచి సన్మానించి రండి పెద్ద కుర్చీలో కూర్చోండి అని ఆ దరిద్రుడితో పక్కపో, అక్కడ పో, బయట పో, లేకపోతే ఇక్కడ కూర్చో అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమంటాడు ప్రభు మనల్ని? మనసులో భేదాలు పెట్టుకొని, అదేంటి దురాలోచన ఏంటండి? ఇప్పుడు మాకు మా విశిష్టత అతిథి వచ్చాడు, ఆయన కుర్చీలో కూర్చోబెట్టినాడు, ఎవడో తెలియదు మాకు, ఆయన ఎట్లా కుర్చీలో కూర్చోబెట్టమంటారా ఏంటి? భేదాలు అంటారేంటి మీరు అని యేసయ్య ఉంటే అడిగి కడిగి పడేద్దాం కదండి మనం. కానీ అది మతం, ఇది రాజ్యం. ఎందుకంటే దేవుని రాజ్యంలో అందరూ సమానమే. దేవుని రాజ్యానికి, ఈ రాజ్యాన్ని దేవుడు కట్టినప్పుడు ప్రపంచంలో ఉన్న గొప్పవైన రాజ్యాలన్నీ తునకలు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి ఉన్న వ్యత్యాసం అదే. దీన్ని విభజించే అసమానమైన సాటి లేని గొప్ప లక్షణాలు ఈ ప్రపంచంలో ఇప్పటికీ దాన్ని తుదముట్టించలేనంత గొప్ప సామ్రాజ్యంగా నానాటికి విస్తరిస్తూనే ఉంది. అది క్రీస్తు సామ్రాజ్యం. దాన్ని కట్టింది క్రీస్తు ప్రేమతో. ఆ ప్రేమ దేవుని రాజ్యం. అర్థమైందా? కానీ మనం ఎక్కడున్నాం? ఆ ప్రేమ రాజ్యంలో ఉంటే ఎక్కడుంటాం? మదర్ తెరీసా ఉన్న చోట ఉంటాం మనం. విలియం కేరీ ఉన్న చోట ఉంటాం. అయ్యర్ దొర ఉన్న చోట ఉంటాం. ఎందరో మిషనరీలు ఉన్న చోట మనం ఉంటాం. వాళ్ళలాగా ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళలాగా పని చేస్తూ ఉంటాం. కానీ అక్కడ లేని చోట కొట్టుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం. పాట కాడ, పందిరి కాడ, పానకం కాడ, ఇంకా కానుకల కాడ, ఫలహారం కాడ, చిన్నదానికి పెద్దదానికి, అవసరం లేని దానికి, అనవసరమైన దానికి, అసలు అది పెద్ద పరిగణలో తీసుకోవాల్సిన పనే లేని దానికి అలుగుతాం. చర్చీలే మానేస్తాం, ప్రార్థనలకే రాం, ఇంటికాడ తొంగు నిద్రపోతుంటాయి ఇక్కడ సభలు జరుగుతుంటాయి బాబు. ఎందుకంటే నువ్వు మతంలో ఉన్నావు. ఈ మతం నీ బుర్రకి, నీ మనసుకు బూజు పట్టేస్తుంది. ప్రేమ, జాలి, కనికరాల మీద దృష్టి పెట్టనివ్వదు. దేవుని వాక్యం ఏదో అది జరగనివ్వదు. చేసే వాళ్ళకి అడ్డుపుల్లేస్తుంది, కాళ్ళని బంధాలుగా నిలబెడుతుంది. పరలోకం వెళ్ళాలనే లక్ష్యం ఉండదు. ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతులు, గౌరవాలు, మన పేరు బజాయించేసి డప్పు కొట్టాలని కోరుకునే ఆశలే మాత్రమే ఉంటాయి ఈ లోకంలో. ప్రియ అక్కలారా, ప్రియ చెల్లెలారా, ఆ రాజ్యం కోసమే ప్రవీణ్ పగడాల తుదముట్టించబడ్డాడు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ రాజ్యంలో నువ్వు నేను మనందరం ఉండడానికి, ఆ రాజ్యంలో నేను మీరందరూ బతకడానికి. మరి ఒక్క మాట చేద్దామా? చూడండి, నాలుగవది ప్రేమ. అది ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్తాను మీకు. ఆచారానికి ప్రేమకున్న వ్యత్యాసాన్ని నేను చెప్తాను. ఒకసారి మీరు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం.
మనము సహోదరులను ప్రేమించుచున్నాం కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడంట? మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడ? ఒరు బాబోయ్, కత్తి తీసుకొని పొడిచినోడు కదా. చెప్పండి. ఇప్పుడు మీలో హంతకులు చాలామంది ఉంటారు. దేవుని దగ్గర ఒక దిక్సూచి ఉంటుంది. అది పెట్టి చూస్తే తప్ప వీళ్ళు ఎవరు ఐడెంటిఫై అవ్వరు. ఎందుకంటే పక్కన వాళ్ళని ఎప్పుడు నాశనం కావాలని కోరుకునే మహానుభావులు ఉంటారు. ఎప్పుడు మంచి చీర కట్టుకుంటే ఓర్చుకోలేరు, మంచి బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేరు, మంచి ఉద్యోగం కట్టితే ఓర్చుకోలేరు, మంచి ఇల్లు కట్టుకుంటే ఓర్చుకోలేరు, బాగా బతికితేనే అసలు ఓర్చుకోలేరు, తింటే ఓర్చుకోలేరు, ఉంటే ఓర్చుకోలేరు. అరే బాబు, అసలు బతుకుతుంటేనే ఓర్చుకోలేరు. ఏంట్రా బాబు ఇది? వాళ్ళందరినీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు నరహంతకుడివి అని అంటుంది. దేవుని సింహాసనం ముందు నేను జైల్లో వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే సహోదరుని ప్రేమించని వాడు శత్రువుతో సమానం, నరహంతకుడితో సమానం. నువ్వు పరలోకం పోవాలి అనంటే నువ్వు మరణంలోంచి జీవంలోనికి, జీవం అన్నది దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో నువ్వు బతకాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, అన్నయ్యలు మీరు మీ పక్కన వాళ్ళని చీటి వాటికి ద్వేషించడం, తిట్టడం, లోపల తిట్టుకోవడం చేయకండి. ఎందుకంటే మీరు బయటికి తిట్టుకోవట్లేదు కాబట్టి పళ్ళుకి ఇచ్చి నవ్వుతారు, ఎదుటోళ్ళని కనపడగానే అన్నయ్య నాశనంగానే లోపల అనుకుంటావు, బయటకు తెలియదు అనుకుంటాను. ఆడ దూరంగా ఉంటేనేమో మా అన్న వచ్చాడు చూసారా, అన్న మామూలుడు కాదన్న, అన్న లేకపోతే చర్చి లేదన్న అంటావు. పక్కపోతే వీడే సగం పుల్ల పెట్టేది, ఇక్కడ వీడే నాశనం చేసేది అంటాడు. ఈ డబుల్ గేమ్ ఏంట్రా బాబు? గుర్తుపెట్టుకో, నరహంతకుడు, తీవ్రమైన నరహంతకుడివి. మనసులో చంపుతున్న లోపల ద్వేషాన్ని పెట్టుకున్నావు. ప్రేమించాల్సిన ప్రతి చిన్న దాంట్లో, ప్రతి చిన్నదండి, చిన్నదే. కుర్చీ దగ్గర దన్నుకుంటారు తెలుసా అండి కొంతమంది. కుర్చీ దగ్గర, అరే బాబాయ్ నా కుర్చీ వేయలేదు అనుకుంటాడు ఒక ఆయన. ఇక చర్చే మానేశాడు ఒక ఆయన. ఎందుకు అంటే పాస్టర్ గారు నేను వస్తే కుర్చీ వేయాలి, పాస్టర్ గారు వేయాలంట కుర్చీ ఆయనకి. అమ్మ ఏమైపోయారు అంతా, ఎట్లయిపోయారు? నీ సహోదరుని ప్రేమించని ప్రతి వాడు నరహత్య చేసిన వాడితో సమానం. నువ్వు మతంలో ఉంటే ద్వేషిస్తావు. ద్వేషంలో ఉన్నవాడు జీవంలో ఉండడు. వాడు పరలోకానికి కాదు కదా, కనీసం గడప కూడా దాటడు, గడప కూడా తాకలేడు. పరలోకం అని ఇక్కడ జపం చేసుకుంటూ ఉండండి. నేను బాగుతానండి పరలోకం పోవాలి పాస్టర్ గారు, పరలోకం అండి, పరలోక రాజ్యం. నోటితో చదువుకుంటూ కూర్చో, ఏ ప్రయోజనం ఉండదు. జపం చేసుకుంటూ ఉండడమే. కానీ దానికి తగినట్టు నీ జీవితం లేకపోతే, ప్రేమించడం లేకపోతే, నీ పక్కన్న నీ సహోదరిని ఏ చిన్న కారణం చేతైనా ద్వేషిస్తున్నావంటే, మరణకరమైన పాపం నుంచి కూడా క్షమాపణ ఇవ్వగలిగిన దేవుని బిడ్డవై ఉండి నువ్వు క్షమించలేకపోతే, యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నీ కంటికి కనపడుతున్న నీ పక్కనే ప్రేమించలేనోడివి కంటికి కనపడిన యేసయ్యను ప్రేమిస్తాను అని చెప్పి యేసయ్యా అని దీర్ఘం పాటలు పాడేస్తే నువ్వు పరలోకం పోవు. నీ పాస్టర్ గారిని ప్రేమించు. ఆయన గద్దించాడు కాబట్టి తిట్టుకున్నావా, పోతావు నరకానికి. పెద్దల్ని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు, నీ పక్క వాళ్ళని ప్రేమించు. ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? మన ఈ మధ్య ఒకడు అంటున్నాడు, అన్నా నువ్వు చెప్పిన దగ్గర నుంచి మా సంఘంలో వాళ్ళందరినీ ప్రేమిస్తున్నానన్నా అన్నాడు. ఏం చేస్తున్నావు అంటే ప్రేమిస్తున్నానన్నా. అరే ఏం చేస్తున్నా? ప్రేమిస్తున్నానన్నా అంటే దానికి అర్థం లేదారా? అంటే నువ్వు చెప్పావు కదన్నా ప్రేమించమని, ప్రేమిస్తున్నా అంటే ఎట్లా రా అంటే చూస్తున్నానన్నా, అందరినీ చూస్తున్నా, వాళ్ళు కనపడ్డప్పుడు మనసులో అట్లా అంటున్నాడంట. ఒరే అది ప్రేమ, అది ప్రేమ. నాకు తెలిసిన గతంలో ఒక ఆవిడ అనుకునేదంట, భర్త పనికి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేదాకా ఫోన్ల మీద ఫోన్లు చేస్తుందంట. ఏమండి తిన్నావా, ఏమండి వస్తున్నావా, ఏమండి లేట్ అయిపోయింది, ఇదే గోల. ప్రేమ ప్రేమ ప్రేమ. ఇంటికి వచ్చిన తర్వాత టీవీ సీరియల్ పెట్టుకుని ఆయన పట్టించుకోదంట. అది కథ. ఆయనే వండుకోవాలంట, ఆయనే పెట్టుకోవాలంట, ఆయనే తిని పడుకునే తప్పుడు చెప్పాలంట, బాయ్ నేను పడుకుంటున్నారా అని. అప్పుడు దాకా ఈడేం చేయాలా? చెప్పాలి. ఏదో జగన్నాటకం నాటికి చూసి నిద్రపోవాలి. అప్పుడు ఆవిడ బయట వచ్చి ఏమంటదంటే, మా ఆయన అంటే నాకెంత ప్రేమ వదినా, ఆయన లేకపోతే ఒక్కరోజు కూడా నిద్రపోదు, ఉంటే మాత్రం నిద్రపోతుందంటే ఏంటి? ప్రేమది. ప్రేమ అంటే కంటితో చూసేది కాదు. ప్రేమ అంటే మనిషిని చూస్తూ ప్రేమించేది కాదు. ప్రేమ అంటే ప్రేమిస్తున్నానని పాటలు పాడితే ప్రేమ కాదు. ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను ద్వేషించేవాడు, నీకు హాని కలిగించిన వాడు, నిన్ను తిట్టినవాడు, నిన్ను విమర్శించిన వాడని తెలిసినా వాడిని క్షమించడమే ప్రేమ. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపడదు. అది దేవుని రాజ్యంలో ఉంటుంది.
అందుకే పౌలు ఈ ప్రపంచంలో మరి ఏ కవి రాయలేనంత గొప్పగా ప్రేమ గురించి రాశాడు. నువ్వు చెప్పుకుంటున్న సినిమా రచయితలు ఎవ్వడూ రాయలేనంత గొప్పగా ప్రేమ గురించి రాశాడు. ఈ సినిమా రచయితలను అడగండి ప్రేమ గురించి అంటే గిచ్చండి, గిల్లండి, కొరకండి, నరకండి, అదే ప్రేమ అంటాడు. గిచ్చడం ఏంటి, కొరకడం ఏంటి, నరకడం ఏంటి ప్రేమ ఏంద్రా? ఒకసారి కొరకమనండి, ఉంటుందా ప్రేమ? వాడు ప్రేమించిన అమ్మాయిని పక్కన కూర్చొని ఓ మై డియర్ నిన్ను ప్రేమిస్తున్నాను కొరికితే ఉంటుందా అమ్మాయి? ఓరే దరిద్రుడు, నువ్వెక్కడ దొరికేవరా, నాకు కుక్క ఏమైనా కరిచిందా ఏంటి, నన్ను కరుస్తున్నావు అని పారిపోద్ది. అది ప్రేమ, అది ప్రేమ అనుకుంటా. కానీ బైబిల్ చెప్తున్న ప్రేమ ఏంటంటే నిన్ను ద్వేషించేవాడిని కూడా ప్రేమించడమే ప్రేమ అంటే. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదివితే అక్కడ బైబిల్ చెప్తుంది ప్రేమకున్న లక్షణాలు. ఈ ప్రపంచంలో మరి ఏ రచయిత చెప్పలా. ప్రేమ దీర్ఘకాలం సహించును. 2 రోజులు కాదు అక్కాయి. మీరు అంటుంటారు సహనానికి కూడా హద్దు ఉంటుంది అన్నాయ్, ఎంతకాలం అని పడాలా అంటావు నువ్వు. కానీ బైబిల్ చెప్తుంది ప్రేమ దీర్ఘకాలం సహించమంటుంది. నువ్వు ఎంత కఠినుడవైనా, మీ అత్తామామను తిట్టినా కొట్టినా, వృద్ధాప్యంలో బాత్రూంలో ఆముదం వేసి పడగొట్టకూడదు వాళ్ళని, సబ్బు నీళ్ళు పోసి కొల్చకూడదు వాళ్ళని. మనం చేసే పనులు అవే. మా అత్త మంచిది కదండి, బాగా వయసులో ఉన్నప్పుడు నన్ను ఏడిపించిందండి, కాబట్టి ఇప్పుడు నేను ఏడిపిస్తానండి అంటే కుదరదు. ఎందుకంటే నీ ప్రేమ ఏం చేయకూడదండి, కోపాన్ని ద్వేషాన్ని పెంచుకోకూడదు, దీర్ఘకాలం సహిస్తుంది. ఇంకా ప్రేమ మత్సరపడదు. ప్రేమ పక్కోడు బాగున్నాడని ఎడవదండి, వాడు ఇంకా బాగుపడాలని కోరుకుంటుంది. ఇది క్రైస్తవ ప్రేమ. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని రాజ్యంలో ఉంటే ఈ లోకానికి నీ రాజ్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది, తెలుసుకో. ఆ వ్యత్యాసం ఎక్కడుంది అంటే నీ ప్రవర్తనలో ఉంటుంది. దేవుని రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కని ఆలోచన విధానం, ప్రవర్తన, చేసే ప్రతి పని, ప్రవర్తన కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. లోకంలో వాడు ప్రతిదానికి ద్వేషిస్తాడు, నువ్వు ద్వేషించవు. ప్రతిదానికి తిడతాడు, నువ్వు తిట్టావు. వాడు చంపాలనుకున్న సందర్భాల్లో నువ్వు ప్రేమిస్తావు, కనికరిస్తావు, జాలి చూపిస్తావు. చిన్న మాటకే చంపుకుంటున్న దేశంలో అతి పెద్ద సమస్యను కూడా క్షమిస్తావు. అది దేవుని రాజ్యం అంటే. కానీ ఒక్క మాట కూడా పడలేమే మనం, ఒక్క మాట. ఇక్కడ నాకు తెలిసి ఈ సమావేశంలో ఎవరో ఒకళ్ళు అలిగిన వాళ్ళు ఉంటారు. అలకుండా ఉంటారండి? అలకపోతే ఆశ్చర్యపోవాలా. ఎందుకు అలిగిపోయావంటే అన్నం పెట్టలేదనో, మైకి ఇవ్వలేదనో, పాట పాడలేదనో. ఏమో పాడాలా మనం? బాలసుబ్రహ్మణ్యం మైకిచ్చి పాడకపోతే ఈ దేశం, ఈ లోకం అంతా ఏమైపోద్దోనే వాళ్ళ బాధ. నేను పాడకపోతే ఏమవుద్ది ఈ లోకం అని. పిల్లరా, ఇది సమాజంలో స్వభావం. కానీ మతం అలా ఉంటే ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? క్షమిస్తుంది. అపకారాన్ని నువ్వు చిన్న మాటనే గట్టిగా ఉరిని చూస్తే ఉరు చూపినే మనసులో పెట్టుకుంటావు. ఆడేంటి అట్లా చూశాడు నన్ను, అసలు ఏమనుకుంటున్నాడు వాడు నన్ను, ఏంటి వాడు పై చూసుకుంటే వెళ్ళిపోతాడేంటి, నేనేంటి ఎట్లా కనపడుతున్నా వాడికి, ఏది ఒక చూపుకి ఇన్ని అర్థాలా, ఓరి బాబోయ్ ఇన్ని పెడార్థాలా, ఇన్ని నానా అర్థాలా. అది లోకంలో ఉన్న, మతంలో ఉన్న స్వభావం. కానీ ప్రేమలో ఉన్న స్వభావం ప్రతి దాన్ని పాజిటివ్గా ఆలోచిస్తుంది. ప్రేమ. నువ్వు మతంలో ఉన్నావా, రాజ్యంలో ఉన్నావా? ప్రియక్క, నువ్వు మతంలో ఉంటే నువ్వు మార్చుకోవాల్సిన పని లేదు, నీ మాట మార్చుకోవాల్సిన పని లేదు, నీ కోపాన్ని అణుచుకోవాల్సిన పని లేదు, నీ ప్రవర్తన అణుచుకోవాల్సిన పని లేదు. అసలు నీ కంప్లీట్గా నీ ఇష్టం వచ్చినట్టు బతికేసే. కానీ దేవుని రాజ్యంలో ఉంటే నువ్వు యేసుక్రీస్తులా బతకడం ప్రారంభించాలి. గట్టిగా చప్పట్లో దేవుని కనపడద్దు. నువ్వు యేసుక్రీస్తు అవ్వాలి అంతే. నువ్వు యేసుక్రీస్తుగా మారడానికి నీ ప్రయాణం కొనసాగించాలంతే. నీ మాటలోను, ప్రవర్తనలోను, వేసే ప్రతి అడుగులో యేసు రిఫ్లెక్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. లేదనుకో మనకి ఇంకా ఆత్రం ఏముండదు. చదువుదాం చివరి మాట. దేవుని రాజ్యం ఎట్లుంటుందో చివరి మాట. క్షమించాలి, ఈ లోకంలో ఉన్న స్వభావం ఎట్లుంటుందో ఒకసారి చదివి మనం వెళ్ళిపోదాం. తిమోతి పత్రిక. ఈ రాజ్యంలో ప్రేమ ఉంటుంది, లోకంలో లేదా మతంలో కఠినమైన నియమాలు ఉంటాయి. కఠినమైన నియమాలు. ఎట్లాంటి నియమాలు ఒకసారి చదువుతారా? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. నేను మాసిదోనియాకు వెళ్చుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు, మితములేని వంశావళులు, విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో కాకుండా అనవసరమైన వాదాలతో, చర్చలతో వాటిని లక్ష్య పెట్టవద్దనియు. అవును, కొందరికి ఆజ్ఞాపించుటకు. చాలు.
దేవుని ప్రేమకి మతంలో ఉన్న వ్యత్యాసానికి ఇదే అర్థం. ఇప్పుడు మతంలో ఎట్లుంటుందంటే పొద్దుస్తమానం నీ తప్పు నాకు తప్పు, ఆడికేం తెలుసు వీడికేం తెలుసు, రాత్రి చూసుకుందాం తన్నుకుందాం, ఇదే గోల. కానీ ప్రేమ ఉన్నోడు ఏం చేస్తాడు? రా ఆలోచిద్దాం, సాధ్యమైతే చర్చిద్దాం, ప్రేమపూర్వకంగా నడుచుకుందాం, ఏది మంచో అది తీసుకుందాం, ప్రేమ. కానీ మతంలో ఎట్లుంటుందంటే పొద్దుస్తమానం నువ్వు అట్లా కూర్చోకూడదు, అక్కడ కూర్చోకూడదు, అక్కడ నిలబడకూడదు, నువ్వు ఈ బట్టలు వేసుకోకూడదు, నువ్వు అది వేసుకోకూడదు, నువ్వు ఇది వేసుకోకూడదు, ఇదే గోల. నువ్వు ఎర్ర చొక్కా ఎందుకు వేసుకున్నావు, నువ్వు నల్ల చొక్కా ఎందుకు వేసుకున్నావు? కఠినమైన నియమాలు, కఠినమైన పద్ధతులు, కఠినమైనటువంటి సిద్ధాంతాలు. మనిషి కూర్చున్న తప్పు పట్టడం, నిలబడ్డా తప్పు పట్టడం, నడిచినా తప్పు పట్టడం, ఏం చేసినా తప్పే. నిన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నారు నాకు, ఓ పాస్టర్ గారు బిషప్ గారు పోలీస్ స్టేషన్ దగ్గర కనపడ్డాడంట. ఎక్కడ? పోలీస్ స్టేషన్. తప్ప అండి ఏమన్నా? అంటే పోలీస్ స్టేషన్ ఏమన్నా దొంగలు ఉంటారా ఏంటి? అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు కదా. అక్కడ ఉంటే ఒక ఆయన వచ్చి, విశ్వాసి, పాస్టర్ గారు మీరేమిటి ఈ పోలీస్ స్టేషన్ ఏమిటి, పోండి పోండి, ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు పోండి అన్నాడట. ఆడు సాయంత్రం సారా కొట్టు దగ్గర కనపడ్డాడంట. ఇప్పుడు ఏ తప్పండి చెప్పండి? ఏ తప్పు? సారా కొట్టు దగ్గర కనపడ్డావా, పోలీస్ స్టేషన్ దగ్గర కనపడ్డావా? ఏవి ముఖ్యమైనవో వాటి మీద మనం శ్రద్ధ పెట్టాం. స్టేషన్ దగ్గర కనపడితే తప్పు, స్టేషన్కి వెళ్తే తప్పు, న్యాయం అడిగితే తప్పు, నువ్వు ఎస్ఐ అయితే తప్పు, లాయర్ అయితే తప్పు, జడ్జి అయితే తప్పు. లాయర్ చదవకూడదురా, అన్ని దొంగలు అబద్ధాలు చెప్పాలొద్దు. జడ్జి ఎందుకురా, మనకెందుకు, ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఏమి అవ్వద్దు, నువ్వు అదవ్వద్దు ఇదవ్వద్దు, అసలు ఎట్లా ఉండొద్దు, 4 గోళ్ల మధ్య అంతే మతంలో బతికేసాయి. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం పోతావు, నువ్వు ఏలబడితే పరలోకం పోతావు, ఏడుస్తే పరలోకం పోతావు. ఎప్పుడు 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 ఏడుపు గొడ్డు మొహంతో 4 గోళ్ల మధ్య బంధిని చేసేస్తుంది మతం నేను. కానీ దేవుని రాజ్యం ఈ సమాజంలో ఉన్న ఈ ప్రజలందరి కొరకు పనిచేసే సాధనాలుగా, మేధావులుగా, కలెక్టర్లుగా, రాజులుగా, సింహాసనాలను అధిష్ఠించే పరిస్థితుల్లోనికి, జ్ఞానంలోనికి తన సమాజాన్ని కాపాడుకునే వివేకమైనవంతమైన సమాజంగా మనం తీర్చిదిద్దుతుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపడుద్దాం. ఇది కాకుండా నిన్ను 4 గోడల మధ్య మూఢభక్తితో నింపుతుంది అని అంటే నువ్వు గుర్తుపెట్టుకున్న మతంలో ఉన్నావని. నా చిన్నప్పుడు ఒకరోజు నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను. అది సోషల్ వర్క్. అది దేశంలో ఉన్న చాలామంది చిన్న చిన్న పిల్లల్ని తస్కరించుకొని తీసుకెళ్ళి విదేశాల్లో అమ్ముకుంటున్నారు. యాంటీ ట్రాఫికింగ్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని. వాళ్ళని వ్యతిరేకిస్తూ ప్రజల్లో అవగాహన కలిగించడానికి నా చిన్నప్పుడు ఒక ప్రోగ్రాం, కలెక్టర్ గారి ప్రోగ్రాం చేశాను. మేమందరం ఒక ఊర్లో ప్రోగ్రాం చేసి ఆ దగ్గరే ఉన్న చర్చిలో అన్నం తిని పడుకుందామని వెళ్ళాం. ఆ ఊరికి చెందిన ఒక అమ్మాయి కూడా మా టీంలో ఉంది. అంతే అన్యులు కూడా ఉన్నారు వాళ్ళలో. మేము ఆ చర్చిలో వెళ్ళాం, అన్నం తిందామని అన్నం పార్సిల్స్ అట్లా ఓపెన్ చేసాం. వెంటనే ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు పాస్టర్లు చేశారు. పాస్టర్ గారు, ఎవరు మీరు, ఏమిటిది, దివారాత్రులు ప్రార్థన జరిగేటువంటి పరిశుద్ధ ప్రదేశంలో ఇంత దారుణంగా చేస్తారా మీరు, లేండి. అందరిని తినే సగంలో లేపేశారు. అన్యులు ఉన్నారు వాళ్ళలో, కళ్ళని నీళ్లు పెట్టుకున్నారు. ఏం జాన్ సురేష్, మీ సంఘం, మీ క్రైస్తవులు ప్రేమిస్తారని చెప్పావు, మనుషులకు విలువ ఇస్తారని చెప్పావు, యేసుక్రీస్తు ప్రేమామయుడు అని చెప్పావు. ఒక్క 10 నిమిషాలు అన్నం తినడానికి పరిశుద్ధ ప్రదేశం అపవిత్రం అయిపోద్దా? ఇదా మీరు నేర్చిపోయేది? మీకు పంతుళ్ళకి ఏంటయ్యా తేడా, మీకు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఏంటయ్యా తేడా అని అంటే నా గుండె నలిగిపోయిందండి. గుండె నలిగిపోయింది. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళు 4 గోడల మధ్య ఉన్న పరిశుద్ధతను చూశారే తప్ప మనిషి మనసులో ప్రేమ అనే గొప్ప పరిశుద్ధత, పవిత్రత గురించి వాళ్ళు ఆలోచించలేదు. అన్యుల మధ్య దేవుని విలువను తీశారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ బతుకుతున్నారు చెప్పండి? మతంలో. మతం అంటే అర్థం మందిరంలో పరిశుద్ధత ఉంది, మందిరంలో పవిత్రత ఉంది. మరి ఇందులో ఏముంది? చెత్త. ఇది పరిశుద్ధమైతే చుట్టూ ఉన్నంతా పరిశుద్ధమే. నువ్వు మంచోడివే, నేను మంచోడినే. నేను మంచిగోడిని అయితే నాకు కనపడే వాళ్ళందరూ మంచోళ్ళే. నేను మంచోడిని కాకపోతే ప్రతి వాడు వేసే ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి పాట, ప్రతి ప్రవర్తన నాకు చెడుగానే కనపడుతుంది. నా దృష్టికోణం అంత నీచమైంది. పిల్లరా,
లోపల పరిశుద్ధత, లోపల పవిత్రత, లోపల మంచితనం గురించి ఆలోచించని మనం ఆచారబద్ధమైన పవిత్రత, ఆచారబద్ధమైనటువంటి నీతి, ఆచారబద్ధమైనటువంటి ఆచార నియమావళుల వల్ల దేవుడు సంతోషిస్తాడు, ఆ పద్ధతుల వల్ల ఆనందిస్తాడు అనుకుంటే ఎంత భ్రమండి మంది, ఎంత అమాయకత్వం అండి. ప్రియులారా, ప్రతి సంఘం వాళ్ళకున్న సాంప్రదాయాలు, ఆచారాలు అనుసరిస్తూనే వాటికంటే గొప్పవైన దేవుని రాజ్యపు లక్షణాలు కలిగి ఉండాలి. ప్రభు అదే చెప్తున్నాడు, వీటిని మానక వాటిని చేయి. అసలు వాటిని వదిలిపెట్టేస్తే, బాడీ అంతా చేసి తలకాయ లేకపోతే చెప్పండి, బాడీ అంతా చేశాడు, అందంగా చేశాడు, తలకాయ లేదు, భలే చేశానండి బొమ్మ అదిరిపోయిందంటే, నువ్వు అన్నీ అనుసరించి నీ జీవితంలో అత్యవసరమైన కీలకమైనది నువ్వు పాటించకపోతే అది భక్తి ఎట్లా అవుతుందండి? నువ్వు మతంలో ఉన్నావా, దేవుని రాజ్యంలో ఉన్నావో ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ టైం, బట్ ఎవ్రీ వన్ షుడ్ థింక్, నేను ఎక్కడున్నా? రాజ్యమా, మతమా? చెప్పండి. మతం నీకు నేర్పుతుంది ఆచారబద్ధం, రాజ్యం నీకు నేర్పుతుంది పవిత్రత, అంతరంగ స్వభావంలో ఉన్నటువంటి మనసు, మార్పు, ప్రేమ, జాలి, కనికరం, నీ దైవజనుని ప్రేమించడం, సంఘాన్ని ప్రేమించడం, సంఘస్థుల్ని ప్రేమించడం, నిస్వార్థపూరితంగా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సహకారం అందించడం, ప్రేమను పెంపొందించడం, క్షమించడం, జాలి చూపడం, సువార్తను వ్యాపింపజేయడం. ఈ జీవితం, ఈ భౌతికమైన ప్రపంచం నాది కాదు అనుకొని పరలోకం కోసం మాత్రమే బ్రతకడం. ఈ లోకంలో సంపాదించుకోవడానికి, దాచుకోవడానికంటే దేవుని కోసం, దేవుని పని కోసం ఖర్చు చేస్తూనే నీతో పాటు నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల ఇబ్బందులు, కష్టాలు, బాధలు గమనిస్తూ వాళ్ళకు చేదోడు వాదోడుగా సహకారంగా ఉండడం, వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించడం, వాళ్ళ కష్టాల్లో తోడుగా ఉండడం, యేసు లేని లోటును నీ ప్రేమ ద్వారా, నీ జాలి ద్వారా, నీ కనికరం ద్వారా, నీ సహవాసం ద్వారా నువ్వు చూపించడం, నువ్వు పూడ్చడం. ఇది దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యంలో శాంతి, సమాధానం ఉంటుంది. ఈ దేవుని రాజ్యంలో జాలి, కనికరం ఉంటుంది. ఈ దేవుని రాజ్యం ప్రేమతో నిండుకొని ఉంటుంది. మతం ఎప్పుడు ఆచారానికి మాత్రమే విలువిస్తుంది. నువ్వు కూర్చోలేదు, లేవలేదు, ఆ బట్టలు కట్టుకోలేదు, ఈ బట్టలు కట్టుకోలేదు, కానుకలు ఇవ్వలేదు, నడవలేదు, కూర్చోలేదు, పాట పాడలేదు, ఇవే. కానీ మతంలో ఉండేవి దేవుని రాజ్యంలో ఉండదు. కన్నీరైనా, కష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినా యేసుని అనుసరించడం మాత్రం మానదు దేవుని రాజ్యం. ప్రేమించడం మానదు దేవుని రాజ్యం. కష్టాలు, కడగళ్లను, కన్నీటిని ధైర్యంగా ఎదుర్కొంటూ నేనున్నానని భరోసా నీ పక్కనున్న వాళ్ళకి ఇస్తుంది దేవుని రాజ్యం. నువ్వు ఎక్కడున్నావు ప్రియ తల్లి? మతంలో ఉంటే ఈరోజు ఇప్పుడు నువ్వు దేవుని రాజ్యంలోకి రా. ఆ దేవునిలోకి రాజ్యంలోకి రావడానికి దూకితే రావు, గడప దాడితే రావు. దేవుని రాజ్యంలోకి నువ్వు మనస్సు మార్చుకుంటే వస్తావు. ఇప్పటిదాకా బ్రతికిన తీరు, ఆలోచించిన విధానం, ప్రవర్తించిన ప్రవర్తన, చేసిన పనుల వల్ల నేను దేవుని సంతోషపెట్టాను అన్న భ్రమ నుంచి బయటకు వచ్చి నేను చేయవలసింది ఇంకా ఉంది, ఎంతో ఉంది అని అర్థం చేసుకొని నా ప్రవర్తన, నా ఆలోచనలు యేసుక్రీస్తుకు మాదిరిగా, అపోస్తలులకు మాదిరిగా, మనకు ముందు బ్రతికిన గొప్ప దైవజనులకు మాదిరిగా మనం బ్రతకడం ప్రారంభిస్తే మనందరం ఎక్కడుంటాం చెప్పండి? గట్టిగా చెప్పాలి. రైట్. నేను ఇప్పుడు మీ అందరినీ కోరుకుంటున్నా, మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నా, ఎవ్రీవన్ షుడ్ కమ్ ఇంటూ గాడ్స్ కింగ్డమ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. మార్చేద్దాం మన ప్రవర్తన. ఇప్పటి వరకు నీ పక్కనలోని తిట్టి ఏడ్చింది చాలు. ఇంకా నీ జేబులో ఉన్న డబ్బులు నీ కొడుక్కి, నీ పిల్లలకి, నీ బిడ్డలు ఖర్చు పెట్టింది చాలిక. నీ బ్యాంకులో మూలుగుతున్నట్టను నువ్వు చచ్చిపోతే రూపుకు పనికిరాదు ఆ డబ్బు. ఇక చాలు. ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కన్నీరు నీ చెయ్యి తొడవాలా. ఎవరు ఏడుస్తున్నారో వాళ్ళకు నువ్వు ఓదార్పునివ్వాలా. ఎవరికి సువార్త తెలియదో ప్రేమతో సువార్త చెప్పాలా. కరపత్రికను తీసుకెళ్ళి నీ బతుకు దరిద్రం పెట్టుకుని, బ్రదర్ చర్చికి రండి బ్రదర్ అంటే వాడు కరపత్రిక చూడాలా, నీ బతుకు చూడాలా? చెప్పాలి. వాడికి ఏం కనపడుతుంది? ఇది కనపడుతుందా? కనపడదు. నీ ప్రవర్తన కనపడుతుంది. గతంలో అతనితో ప్రవర్తించిన విధానం, మాట్లాడిన తీరు కనపడుతుంది. ప్రియక్క, నీ ప్రవర్తన వల్ల యేసయ్యను కించపరచొద్దు ఈ ప్రపంచంలో. నీ దుష్ప్రవర్తన వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నీ కఠినత్వం వల్ల, నీ కోపం వల్ల, నీ మూర్ఖత్వం వల్ల యేసయ్యను అవమానపరచొద్దు ఈ సమాజంలో. దేవుని రాజ్యంలోనికి నీ ప్రేమతో ఆహ్వానించే వాళ్ళని, దేవుని రాజ్యంలోనికి ప్రేమతో ఇన్వైట్ చేయవాళ్ళని, నువ్వు రా, వాళ్ళని పిలువు. మతంలోకి పిలవబాకు. నువ్వు పోతావు,
వాళ్ళు పోతారు. అందుకే యేసు అన్నాడు, ఓరే నాయన పరిచయులారా, మీ మతంలోకి వాళ్ళని చేర్చుకోవడానికి ఎక్కడ దాకా పోతారు మీరు? ప్రపంచం చుట్టి సముద్రాలు దాడతారు. నువ్వు నాశనమైంది కాకుండా వాడిని కూడా నాశనానికి నడిపిస్తారు. మీరు యేసుక్రీస్తు నమ్ముకోమని చెప్పి నీ మతంలోకి పిలుస్తావా? దేవుని రాజ్యంలోకి పిలుస్తావా? ఈరోజు చాలామంది క్రైస్తవులను విమర్శించడంలో కారణం ఏంటో తెలుసా? మనకు ముందున్నటువంటి చాలామంది దైవజనులు వాళ్ళ ప్రవర్తన త్యాగపూరితమైనటువంటి జీవిత విధానంలో యేసయ్యను పరిచయం చేస్తే ప్రపంచం హక్కును చేర్చుకుంది, ఆశ్చర్యపోయింది. ఒరే బాబోయ్, మనమేంది ఇట్లా ఉన్నాం, వాళ్ళు ఏంది అట్లా ఉన్నారు, మనం ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు ఏంది అట్లా మాట్లాడతారు, వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారేంటి, మనం ఏంది ఇట్లా ఉన్నాం, మనం రూపాయి పోతే మనం ఏదో అవుద్దాం అనుకుంటున్నాం, మెతుకుపోతే బతుకుపోద్ది అనుకుంటున్నాం, వాళ్ళేంటారు లచ్చలు లచ్చలు దేవుని కోసం ఇస్తున్నారు. ఆ కుంటోడిని వాడు దగ్గరకు తీస్తాడేంటి, ఆ కుష్ఠోడిని వాడి దగ్గర తీస్తాడేంటి, ఆ అంటరాని వాడిని ప్రేమిస్తాడేంటి? ఏమిటి వాళ్ళు అసలు? వాళ్ళకేం పిచ్చాయండి అనుకుని ఆశ్చర్యపోయింది వాళ్ళ జీవితాలు చూసి. ఆ సాక్ష్యం ఇప్పుడు దాకా నిన్ను నన్ను బతికించింది నమ్మవు, అర్థమైందా? లేకపోతే ఎప్పుడో. ఈరోజు వాళ్ళ సాక్ష్యాలు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని పొద్దుగూకులు వాళ్ళ కథలు చెప్పుకుంటూ బతికితే కథ నడవదో. ఇప్పుడు నడవాలి మనం. నువ్వెందుకు చేయకూడదు మిషనరీ లాగా? నువ్వెందుకు ప్రేమించకూడదు చెప్పండి? ఈ సంఘం అంతా కలిసి ఈ గ్రామంలో చదువుకోవడానికి కష్టపడుతున్న ఒక్క కుటుంబానికి సాయం చేసి చూపించండి అమ్మా. ఇట్లాంటి సభలు 10 సభలు పెట్టినంత ఇంపాక్ట్ ఈ సమాజంలో ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడుతుంది. నేను చెప్తుంది నిజం. ఒక అన్య కుటుంబంలో సువార్త చెప్పడానికి 7 సంవత్సరాలు కష్టపడ్డానండి. ఒక ప్రాంతంలో నేను, అంతా అన్యులే. ఎన్నిసార్లు సువార్త చెప్పినా ఎవరు వింటలా. ఒకరోజు నాకు వాటర్ ప్లాంట్ ఉండేది చాలా సంవత్సరాల క్రితం, మినరల్ వాటర్ ప్లాంట్. నా డ్రైవర్ని పెట్టేటప్పుడు నేను కూడా వెళ్తుండేవాడిని, ఎక్కువ నేను తీసుకెళ్తుండేవాడిని. అక్కడ ఒక హిందూ కుటుంబంలో ఒక ముసలావిడ రోజు నీళ్లు పట్టుకునేది. ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళందరికీ ఫ్రీగా నీళ్ళు పోసేవాడిని, మొత్తానికి ఫ్రీగా నీళ్ళు ఇచ్చేవాడిని. చూడండి, ఒక ముసలావిడ ఫ్రీగా పట్టుకుంటుంది, కాళ్ళు లేవు పాపం, చిన్నగా నడుచుకుంటూ వచ్చేది. భయంకరమైన వర్షానికి తడిసిపోయి ఒక తెల్లవారుజామున నా దగ్గరకు వచ్చి గడగడగడ వణుకుతుంటే నా దగ్గరకు వచ్చి, ఏమైంది పెద్దమ్మా అంటే, అయ్యా నా గుడిసె కూలిపోయిందయ్యా, ఆ గుడిసె అంతా కూలిపోయిందయ్యా తడిసిపోయి, ఆ గుడిసెలో తెల్లవారులు తడుచుకుంటా ఉండిపోయానయ్యా, భయంకరమైన చలిజ్వరం అయ్యా నా పరిస్థితి బాగలేదు, కానీ నా పెన్షన్ డబ్బులు 2000 ఇస్తాను, కానీ ఒక పరదా తెచ్చి అయ్యా, ఎవరు పోవట్లేదయ్యా మా దగ్గర, మా బంధువులు ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, అయ్యా 2000 ఇస్తానయ్యా అంటుంది ఆవిడ. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏం చేద్దాం ఇప్పుడు అర్థం కాలే. పట్ట తెచ్చిద్దామా, ఎవడని చేసే పనే, ఏం చేద్దాం? చాలా తీవ్రంగా ఆలోచించా. ఓ మందిరానికి బాత్రూమ్ కట్టాలని చెప్పి మెటీరియల్ తోలించాను నేను. చాలా రోజులు డబ్బులు లేదు, ఎందుకంటే నేను ఎవరిని అడగను, ఎవరి దగ్గర తీసుకోను, కష్టార్జితంతోనే పని చేసుకుంటా. ఇప్పుడు చాలా రోజుల నుంచి కష్టపడి ఒక బాత్రూమ్కి ఆ చుట్టుపక్కల కొంచెం ప్రహరీకని తెచ్చిన మెటీరియల్ని తీసి, ఇప్పుడు దేవుడు నేను బాత్రూమ్ కట్టుకుంటే సంతోషిస్తాడా, ఆవిడికి ఇల్లు కడితే సంతోషిస్తాడా? చెప్పండి మీరు. బాత్రూమ్ కట్టాలా, ఇల్లు కట్టాలా? యేసు ఏ మనసుతో ఆలోచించాలి మనం. అప్పుడు ఏం చేశానంటే, నువ్వు 2000 ఇవ్వద్దు, నువ్వు గుడిసొద్దు, మొత్తం గుడిసె పడేసి ఆవిడకి ఒక మంచి ఇల్లు వేసి ఇచ్చానండి. ఇప్పుడు కొట్టరా చప్పట్లు? అంటే నేను కొట్టమంటే కొడతారు, అలవాటు అయిపోయింది బాగా. మంచి ఇల్లు వేసానండి. మీరు నమ్ముతారండి, ఆ చుట్టుపట్ల ప్రాంతం అంతా ఆశ్చర్యపోయింది. ఎవడైనా వాళ్ళ బంధువు కాదు, వాళ్ళ అన్న కాదు, వాళ్ళ తమ్ముడు కాదు, అన్నదమ్ముల పిల్లలు, తోబుట్టువులు అందరు ఇక్కడే ఉన్నారు. ఏడుస్తుంటే ఆమెను పట్టించుకున్న దిక్కు లేదు. ఎవడో ఒకడో పాస్టర్ గారంట ఆవిడికి ఇల్లేసాడండి అని తాజ్మహల్ను చూడడానికి వచ్చినట్టు జనం క్యూ కట్టారండి అక్కడికి. మీరు నమ్ముతారా? 7 బాప్తీసం తీసుకున్నారు. గట్టిగా చప్పట్లు దేవుని కనపడు. ఇప్పుడు చెప్పండి, నీ కరపత్రిక మార్పు లేని, ప్రేమ లేని నీ చెత్త ప్రవర్తనతో తీసుకెళ్ళిచ్చే కరపత్రిక మనుషులు మారుతారా? నీ ప్రేమకు మారుతారా? ఎప్పుడైనా ప్రయత్నించావా? మీ కాలేజీలో ప్రవర్తించావా? మా చర్చిలో క్రిస్మస్ మీటింగ్ జరుగుతుంది, నువ్వు ఒకసారి రావాలి అంటావు. ఎందుకు వచ్చింది? ఎందుకంటే భలే చేస్తారు అబ్బా. ఇంతగా మీరు అబ్బా దబ్బా దబ్బా ఆడపిల్లలు మాట్లాడుకుని మంచి స్కిట్ వేస్తారు, భలే డాన్సులు వేస్తారు. అంటే వాళ్ళు వచ్చి ఏం నేర్చుకోవాలి నీ దగ్గర? స్కిట్ చూసా, డాన్స్ చూసా? అబ్బో మా ఇంటి దగ్గర సంక్రాంతికి ఎంతకంటే బాగా వేస్తారంటారు వాళ్ళు. మరి ఏం చేయాలి?
నీ ప్రేమ, నీ ప్రవర్తన, ఎంటైర్ కాలేజీలో నీ ఒక్కదానివే జ్యోతిలాగా వెలగాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతావు. అది సువార్త. నువ్వు పని చేస్తున్న ఉద్యోగుల్లో నువ్వు ఒక్కడివే నీతిమంతుడు అవ్వాలి. నువ్వు పనికి వెళ్తున్న పని దగ్గర నువ్వు ఒక్కదానివే కష్టపడేదానివే ఇవ్వాలి. దొంగ పని చేయకూడదు, వేషధారి పని చేయకూడదు, కష్టపడాలి. నీ కష్టాన్ని, నీ మాట తీరు చూసి వాళ్ళు ఆశ్చర్యపోవాలి. నీ ప్రవర్తన, నీ సత్ప్రవర్తన సువార్త చెప్పకుండా మనుష్యుల కఠిన హృదయాలు మార్చగలుగుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు గొంతు చించుకొని ఎంతసేపు యేసయ్యా అని పాడితే మారవాళ్ళు. నీ ప్రవర్తన అది దేవుని రాజ్యం. ప్రతి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావా, మతంలో ఉంటావా? నువ్వు సంవత్సరానికి ఒక్క పని చేయండి. నేను ప్రేమతో కోరుతున్నా, సంవత్సరానికి ఒక్క పని, ఒక్క చిన్న సాయం. ఈ ఊర్లో కన్నీరు పెడుతున్న కుటుంబాలను కదిలించడానికి ఒక్క సాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఒకసారి తీరా చివరి వచ్చిన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను వాళ్ళ ఇబ్బందుల్లో వెళ్ళి బాగున్నావా అని పరామర్శించడం కాదు. పరామర్శించడం అంటే ఏంటి చెప్పండి? చలి కాచుకో, దుప్పటి కప్పుకో, మంచి ఆహారం తిను, ఇబ్బంది లేదు, నేను ప్రార్థన చేస్తా అంటే ఎట్లా ఉంటుందంటే, గుంతలో పడ్డవాడి దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇచ్చి పైకి లాక్కుండా, బ్రదర్ మీరు ధైర్యంగా ఉండండి, నేను ఇక్కడ మోకాళ్ళ ప్రార్థన చేస్తా, ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని పైకి తీసుకొస్తాడు అంటే, గుంతలో పడ్డవాడికి చెయ్యాలా, ప్రార్థన చేయాలా బ్రదర్? చెయ్యాలి. నువ్వేంటి ప్రార్థన చేస్తానంటావు? చాలా మంది కష్టాల్లో ఉన్నవాడికి నీ జేబులో ఉన్న డబ్బిచ్చి సాదుకోవడం నీకు తెలుసు, కానీ నువ్వు చెయ్యవు. నీ పనికిరాని ప్రార్థన చేస్తానంట. ఎవడు కావాలి? ఆ ప్రార్థన చేసి, ప్రభువా ఆవిడ కష్టములలో ఉన్నది కనుక నీవు బాగు చేయము అంటే, ఏందండి నా ప్రార్థన దేవుడు వింటలేదు, అసలు ఏంటండి దేవుడు సాయం చేయట్లేదు అంటావు. ఒరే బాబు, దేవుడు నీ ద్వారా చేయిద్దామని ఆయన అనుకుంటుంటే నువ్వు కఠినవుడు అయిపోయి దేవుడు చేయలేదంటావేంటి? ఇంతమంది డాక్టర్స్ని ఇక్కడ పెడితే రోగం పోలేదంటావేంటి? మీరందరూ పని చేయరా? వైద్యం చేయరా? మందు ఉందండి మీ దగ్గర, ఏంటది? ప్రేమ. ఆ ప్రేమతో ఆలోచిస్తే ప్రతి సమస్యకు యేసయ్యలాగా నువ్వే పరిష్కారం చూపగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగించబోతున్నా. దయచేసి నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. నేను మిమ్మల్ని కఠినంగా గద్దించానని బాధపడ్డలేదు, కానీ మీరు మంచి మనసున్న వాళ్ళు, జాలి హృదయం కలిగిన వాళ్ళు, సద్భక్తితో ఆలోచిస్తే ఈ కడియపు లంకను అద్భుతంగా మార్చగల దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం. ప్రతి సంవత్సరం యేసయ్య ప్రేమ చూపండి. దొరికినంత చోట మీకు అవకాశం దొరికిన ప్రతిసారి క్రీస్తు ప్రేమను చాటండి. మాటలు వద్దండి, అయిపోయింది కాలం. మాటలు చెప్పేసి అయిపోయింది. స్వార్థ సభలు, కరపత్రికలు, రోడ్ల మట్టి వెళ్ళుకుంటా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతే మారే రోజులుగా ఇవి అనుకుంటున్నారు. ఎట్లాగా ఎంటబడి దంతుంటారు. వాళ్ళకి ప్రేమే చూపించాలి. నువ్వు మారాలి. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కడిని నువ్వు ఆదుకోవాలి. వాడి మనస్సులో నుండి క్రీస్తు ప్రేమ ఊటలై పొంగాలి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన. మీ అందరూ దేవుని రాజ్యంలోకి రావాలని కోరుకుంటున్నా. మతం నుంచి ఇప్పుడే దేవుని రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నా. ప్రేమతో నింపబడ్డ వాళ్ళై ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమను పంచాలి అని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ క్రీస్తుని కలిగిన వారై కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కని కన్నీరును తుడిచే హస్తాలై నిలబడాలని కోరుకుంటున్నా. ప్రార్థన చేద్దామా? తలలు వంచుదామా? పరిశుద్ధుడైన తండ్రి, మీ కృపలో ఈ సంఘానికి నడిపించినందుకు స్తోత్రాలు.